హరే కృష్ణ. ఈరోజు గౌడీయ మధ్వ వైష్ణవ సాంప్రదాయం అనుసరించి బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి ఈరోజు దీపావళి మహోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈ దీపావళి యొక్క విశిష్టత ఏమిటి? దేని చేత ఈరోజు ఉత్సవం అనేది జరపబడుతుంది? సరే, దీపావళి అంటే మనకు తెలిసిందే, దీపాల వరుస అని అర్థం. అది ఎందుచేత దీపావళి జరుపుకోబడుతుంది అంటే అనేక కారణాలు ఉన్నాయి. కానీ కృష్ణ భక్తులైనటువంటి వాళ్ళు ఏ కారణం చేత దీపావళిని జరుపుకుంటారు అంటే, ముఖ్యంగా శ్రీ రామచంద్ర భగవానుడు ఆయన రావణాసురుణ్ణి సంహరించి సీతా లక్ష్మణ సమేతంగా వానర సమేతంగా ఆయన అయోధ్య నగరానికి విచ్చేస్తాడు. అయితే రామచంద్ర స్వామి ఆయన అయోధ్య నగరాన్ని తన తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు విడిచిపెట్టి అరణ్యవాసానికి వెళ్ళినది మొదలుగా అయోధ్యాపుర జనులు తమ ఇండ్లలో దీపములను వెలిగించారన్నమాట. ఎందుకోసం అంటే తమ ప్రియమైనటువంటి ప్రభు, తమ ప్రియమైనటువంటి స్వామి లేకపోవడం చేత వారు ఆ విధంగా తమ యొక్క సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మళ్ళీ శ్రీరామచంద్రుడు ఆయన తన పరివార సమేతంగా అయోధ్యానగరంలో ప్రవేశిస్తాడో వెంటనే పురజనులందరూ కూడా గొప్ప మహోత్సవాన్ని జరుపుకుంటారు. అందులో భాగంగా మళ్ళీ మొట్టమొదటిసారిగా దీపాలను వెలిగిస్తారు. అయోధ్య పట్టణం అంతా కూడా దీప అలంకారంతో వెలిగిపోతూ ఉంటుందన్నమాట. ఇక మరొక కారణం ఏమిటంటే, శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌమాసురుణ్ణి అంటే నరకాసురుడు అని కూడా అంటారు, అతన్ని వధించినటువంటి సందర్భంగా. అయితే ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కంధం నుండి ఈ శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి భౌమాసుర వధ గురించి మనం ఇప్పుడు చదువుదాం. సరే, భౌమాసురుడు అనగా నరకాసురుడు వివిధ రాజులను జయించి వారి రాజప్రాసాదముల నుండి ఎట్లు రాచకన్యలను తీసుకువచ్చి బందీలుగా చేసినది, అత్యద్భుత పరాక్రమశాలి దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు ఆ రాక్షసుణ్ణి ఎట్లు సంహరించినది, ఆ కథనంతటిని సవివరముగా శ్రీల సుఖదేవ గోస్వామి పరీక్షిత్తు మహారాజునకు శ్రీమద్భాగవతములో వివరించెను. ఇప్పుడు మనం చదివేది శ్రీమద్భాగవతం 10వ స్కంధం యొక్క సారాంశంగా శ్రీల ప్రభుపాదుల వారు దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి గ్రంథాన్ని రచించారు. ఆ గ్రంథంలో 53వ అధ్యాయంగా మనకు ఈ లీల వివరించడం జరిగింది. దాని నుండి మనం ఇప్పుడు చదువుతున్నాం. అయితే ఈ వృత్తాంతాన్ని ఎవరికి చెబుతున్నారు? శ్రీల సుఖదేవ గోస్వామి పరీక్షిత్ నరేంద్రునికి చెబుతున్నారనమాట. అది మనం ఇప్పుడు చర్చిస్తున్నాం. సాధారణముగా రాక్షసులందరూ దేవతలకు విరుద్ధముగా నడుచుకుంటారు. భౌమాసురుడను ఈ రాక్షసుడు మిక్కిలి శక్తిమంతుడై వరుణదేవుని సింహాసనముపై అలంకరింపబడిన ఛత్రమును బలాత్కారముగా కొని తెచ్చాను. చూడండి, దేవతలకి రాక్షసులు ఎప్పుడు విరుద్ధముగా నడుచుకుంటారు. ఎవరు దేవతలు, ఎవరు రాక్షసులు? విష్ణుభక్త భవేద్దైవ ఆసురస్తద్విపర్యయ అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే విష్ణు భక్తులైనటువంటి వాళ్ళని దేవతలు అంటారు, ఆసురస్తద్విపర్యయ దానికి వ్యతిరేకమైనటువంటి వారిని అసురులు లేదా రాక్షసులు, దానవులు అని చెప్పి పలు రకాల పేర్లతో చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రావణాసురుడు ఈ నరకాసురుడు, ఈ భౌమాసురుడు ఏం చేశాడట? వరుణదేవుని సింహాసనముపై అలంకరించబడిన ఛత్రం, సాధారణంగా మన సింహాసనాన్ని చూసినట్లయితే పైన ఒక ఛత్రం ఉంటుంది, ఒక గొడుగు ఉంటుందన్నమాట, దాన్ని బలవంతంగా తెచ్చారట. అట్లే దేవతల తల్లి అయిన అదితి చెవి కుండలములను గ్రహించాను. చూడండి, చెవి కుండలములు ఉంటాయి కదా, అవి కూడా బలవంగా లాక్కొచ్చాడంట. ఎవరివి? దేవతల తల్లి అయిన అదితివి. మేరు పర్వతము మీది ఒక భాగమును జయించి మణిపర్వతము అనబడు ఆ భాగమును దురాక్రమణ చేశాను. చూడండి, మేరు పర్వతం మీద కూడా కొంత కబ్జా చేశాడు అనమాట. చూడండి, కనుక దేవతలకు రాజైన ఇంద్రుడు నిస్సహాయుడై భౌమాసురుని గూర్చి
శ్రీకృష్ణ భగవానునితో ఫిర్యాదు చేయుట కొరకై ద్వారకా నగరమునకు వచ్చాను. ఎందుకంటే మనకి శ్రీమద్ భాగవతంలో అర్థమవుతుంది భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు. ఇంద్రారి వ్యాకులంలోకే మృదయంతి యుగే యుగే అని చెప్పన్నారు. ఇంద్రారి అంటే ఏమిటి? ఇంద్రుని యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకాన్ని వ్యాకులతకు గురి చేస్తూ ఉంటారో అప్పుడు వారిని రక్షించడానికి స్వామి ఏం చేస్తాడు? మృదయంతి యుగే యుగే, ప్రతి యుగ యుగములో కూడా ఆయన అవతరిస్తాడు అని చెప్పబడింది. కాబట్టి ఆ విధంగా ఈ దేవతలందరూ సహజంగానే వారికి కష్టం వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆయన భూమిపై ఉన్నాడు కాబట్టి ఆయనకు వెళ్ళి మొరపెట్టుకున్నారనమాట. దేవతలకు అధిపతి అయిన ఇంద్రుని ఫిర్యాదుని కూర్చి వినిన శ్రీకృష్ణ భగవానుడు తన భార్య అయిన సత్యభామతో సహా భౌమాసురునిపై దండెత్తి వెళ్ళాను. ఎలా వెళ్ళాడట? తన భార్యా సమేతంగా వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి గరుడుని మూపుపై నెక్కి భౌమాసురుని రాజధాని అయిన ప్రాగ్జ్యోతిషపురమును చేరుకునిరి. భౌమాసురుని రాజధాని ఎక్కడ? ప్రాగ్జ్యోతిషపురం. ప్రాగ్జ్యోతిషపురము బలమైన దుర్గమగుట చేత ఆ నగరమును ప్రవేశించుట అంత సులభమైన పని కాదు. ఎలా ఉందట అది? దుర్గమగుట అంటే ప్రవేశింపశక్యం కానిది. నగరమును 4 వైపుల నుండి రక్షించుటకు 4 బలమైన బురుజులుండెను. బురుజులు అంటే ఏమిటి? కోట బురుజులు అని చెప్పి అంటాం. మీరు ఏదైనా ఒక కోట చూస్తే 4 మూలల ఏముంటాయి? బురుజులు ఉంటాయి, గోపురాల్లాగా ఉంటాయి. అందులో సైన్యం అక్కడ పహారా కాస్తూ ఉంటారనమాట. అన్ని వైపులలో అజేయులైన సైనికులు పహారా తిరుగుతుంటారు. చూడండి, సైనికులు పహారా తిరుగుతున్నారట. ఎప్పుడైనా సరే మీరు చూడండి, బాగా ధనవంతులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? రక్షణ ఏర్పాట్లు పెట్టుకుంటారనమాట. ఎందుకంటే భయం. మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే అవసరానికి మించినటువంటి ధనం మన వద్ద ఉంటుందో, అవసరానికి మించినటువంటి ధనం ఉండి ఆ ధనాన్ని మనం భగవత్ సేవలో వినియోగించకపోతే అప్పుడు ఏమవుతుంది? ఈ ప్రకృతి ప్రభావం చేత ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక క్లేశాలనే మనం అనుభవించాలి. అంటే ఎప్పుడైతే మన దగ్గర అక్రమమైనటువంటి ధనం ఉంటుందో అప్పుడు ఇతర జీవుల వల్ల మనకి ఇబ్బందులు వస్తాయి. ఇతర జీవులు అంటే ఎవరు? మనలాంటి సాధారణ మనుషులు కావచ్చు, ఇతర జీవులు కావచ్చు. ఇక మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే భయం, ఇప్పుడు ఈ ధనం ఏమవుతుందో ఏమిటి, ఎవడ పట్టుకుపోతాడని. ఆ మానసిక ఆందోళన చేత శారీరక రోగం వస్తుంది. చూడండి, ఇవన్నీ ధనమే కారణం. ఇవి కాకుండా ఇక అది దైవిక క్లేశాలు అంటే ప్రకృతి యొక్క విపత్తులు, ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సిందనమాట. కాబట్టి ఏం చేస్తారు? ఎవరికి వాళ్ళు వాటిని సంరక్షించుకోవడానికి రకరకాల రహస్యమైనటువంటి లాకర్లు అవి ఇవి అన్నీ కూడా పెట్టుకుంటారు. మీరు చూడండి, చాలా చాలా ధనవంతుల ఇళ్లలో అప్పుడప్పుడు ఈ అక్రమ ఆదాయాల్ని పట్టుకునే ఈ విభాగం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి దాడులు చేసినప్పుడల్లా వాళ్ళ ఇళ్లలో చూపిస్తుంటారు. సీక్రెట్ ఛాంబర్స్ ఉంటాయి అనమాట. చూడండి, గోడల్లో లేకపోతే నేలల్లో అన్ని చోట్ల దాచుకుంటారు. మనకు తెలిసిందే కదా ఇదంతా. కాబట్టి నరకాసురుడు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే అతను కూడా అక్రమంగా దొంగలించుకొచ్చినవి కదా ఇవన్నీ. ఎక్కడి నుంచి తెచ్చాడు? దేవత తల్లి అయిన అదితి కుండలాలు తెచ్చాడట, వరుణదేవుడు ఛత్రాన్ని తీసుకొచ్చాడట. చూడండి, ఇది పరిస్థితి. మీరు భాగాన్ని కబ్జా చేసుకున్నాడట. చూడండి, అందుకే మనం చెప్తాం, ఇప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళు కూడా అప్పట్లాంటి వాళ్ళే, కాకపోతే వాళ్ళ బలం వేరు, వీళ్ళ బలం వేరు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకుల పేరుతో చలామణి అవుతుంటారు. ఇప్పుడున్న అసురులు వాళ్ళు ఏం చేస్తారంటే ఊళ్ళో ఎవరిదన్నా తేరగా దొరికితే ముందు కబ్జా చేస్తారు వీళ్ళు. చూడండి, కానీ వాళ్ళు చాలా శక్తిమంతులు కాబట్టి వాళ్ళు ఏం చేశారట? ఏకంగా మేరు పర్వతం పైనే కొంత భూభాగాన్ని కబ్జా చేశారట. చూడండి, అంతేకాకుండా దేవతల తల్లి అని అదితి ముక్కు పుడకని దొంగలించారట. మరి ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తారు? గుడిలో ఉన్నటువంటి లింగాన్ని కూడా మింగేస్తారు. చూడండి, రాజకీయ నాయకులు మందిరాలు కూడా శుభ్రంగా కూల్చేసి మొత్తం అమ్మేసుకుంటుంటారు. ఇలాంటివి మనం చూస్తుంటాం అనమాట. ఈ రక్షణ వలయమునకు వెనుక నగరము చుట్టూను నీటి కాలువ కలదు. చూడండి, కందకాలు అని చెప్పి అంటారు. చూడండి, మీరు ఎలా ఉంటుందంటే కోట ఉండి చుట్టూ 4 పక్కల కూడా కందకం తవ్వి ఉంటుంది, నీళ్లు ఉంటాయి, చాలా లోతుగా ఉంటుంది. అందులో మొసళ్ళు ఇలాంటి ప్రమాదకరమైనటువంటి జీవులన్నీ కూడా ఉంటాయన్నమాట. అంటే గబుక్కుని ఎవరన్నా దూకి ఒకవేళ ఈదుకుంటే అవతలకు వెళదాం అనుకుంటే మొసళ్ళు తినేస్తాయి. చూడండి, ఇలాంటివన్నీ రక్షణ ఏర్పాట్లు. మీరు ఇలాంటివి చూస్తే ప్రాచీనమైనటువంటి కోటలు ఏవైతే ఉన్నాయో దేశంలో, అలాంటి వాటికి అన్నిటికీ మీరు ఉదాహరణకి కాంబోడియాలో అత్యంత పెద్ద, ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం ఉంది, అంకోర్ వాట్ దేవాలయం అని చెప్పి అంటారు. మీరు ఎప్పుడైనా చూసారు దాన్ని?
అంకురవాడి దేవాలయం చూస్తే చుట్టూ 4 పక్కల కూడా పెద్ద కందకం ఉంటుందన్నమాట. కొన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది అది. ఇంకా చూడండి, నీటి కాలువ కలదు. అంతేకాకుండా నగరము చుట్టూను విద్యుత్ తంత్రులు అమర్చబడెను. విన్నారా? విద్యుత్ తంత్రులు అంటే ఏమిటి? ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉందట. చూడండి, అర్థమవుతుంది కదా? ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉందట, విద్యుత్ తంత్రులు అమర్చబడెను. ఇప్పుడు కూడా చూస్తాం కదా, మీరు వెళ్ళి చూస్తే చాలా ఇళ్ళకి చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉంటుంది. తర్వాతి దుర్గము అనిల దుర్గము. చూడండి, ముందు నీటితో రక్షించబడుతుంది, తర్వాత విద్యుత్ తంత్రులు అమర్చారు, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ అమర్చారు. ఆ తరువాతది అనిల దుర్గము, అది విషవాయువుతో కూడినదట. చూడండి, అనిల అంటే ఏమిటి? అనిల అంటే వాయువు, అర్థమవుతుంది కదా? కాబట్టి అక్కడ విషవాయువుతో కూడినటువంటి మరొక వలయం ఉందట. దాని వెనుక మురాసుర కల్పితమైన కంచె కలదు. చూడండి, దాని తర్వాత మళ్ళీ ఇంకో కంచె ఉందట. చూడండి ఎన్ని లేయర్స్లో ఉన్నాయో చూడండి రక్షణ. ఎందుకంటే అక్రమమైన సొమ్ము కదా. న్యాయబద్ధంగా సంపాదించిన వాడు అంతగా బాధపడాడు. అక్రమంగా సంపాదించిన వాడు ఏం చేస్తాడు? దాన్ని ఏదో రకంగా దాన్ని ఏదో రకంగా రక్షించుకోవాలనుకుంటాడు. కాబట్టి కల్పితమైన కంచె ఒకటి ఉందట. ఇప్పటి ఆధునిక విజ్ఞాన పురోగతికి మించి ఆ నగరము గొప్పగా రక్షించబడుతున్నట్లు తెలుస్తుంది. చూడండి, ఈ మోడర్న్ సైన్స్ ఏదైతే ఉందో దానికి మించి రక్షించబడుతుందట. మనం ఊహించలేని రక్షణ వలయం ఉందట దానికి. శ్రీకృష్ణుడు వెంటనే తన గదాఘాతములతో ఆ దుర్గములనన్నింటినీ నాశనము చేశాను. కృష్ణుడు ఏం చేశాడు? ఊరికి గద పట్టుకుని కొట్టేటప్పటికి మొత్తం అవన్నీ కూడా నాశనం అయ్యాయి. బాణవర్షముతో పహారా సైన్యములను చెల్లా చెదురు చేశాను. సుప్రసిద్ధమైన తన సుదర్శనముతో విద్యుత్ దుర్గమును ఛేదించాను. ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ కూడా పోయింది, సుదర్శనం వదిలాడు అనమాట. నీటి కాలువను విషవాయు దుర్గమును నశింపజేశాను. చూడండి, వాటిని కూడా నాశనం చేశాడు. మురాసురుని చేత ఏర్పరచబడిన కంచె కూడా మొక్కలు చేయబడెను. తన భీకర శంఖారావముతో శ్రీకృష్ణుడు శత్రువీరుల గుండెలనే కాకుండా వారి యుద్ధ యంత్రాంగమును కూడా భగ్నము చేశాను. చూడండి, శంఖారావం దాటికే ఏవయ్యట వాళ్ళ గుండెలు మొత్తం విచ్ఛిన్నం అయిపోయాట. చూడండి, ఇంకా వాళ్ళ యొక్క యంత్రాంగాన్ని కూడా భగ్నం చేశారట. వాళ్ళ యొక్క మెకానిజం ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా భగ్నమైంది, వాళ్ళ యొక్క ప్లాన్లన్నీ కూడా. అజేయమైన తన గదతో నగరము చుట్టూ గల ప్రాకారములను కూల్చివేశాను. చూడండి, స్వామి తలుచుకుంటే ఎంతసేపు క్షణాలలో జరిగిపోతుంది అనమాట. శ్రీకృష్ణ భగవానుని శంఖారావము ప్రళయకాలమందులే మేఘగర్జన వలె తోచెను. ఆ శంఖారావమును వినిన మురాసురుడు నిద్రలేచి ఏమి జరుగుతున్నదో చూచుటకు బయటికి వచ్చాను. అతడు పంచశిరస్కుడు. చూడండి, ఈ మురాసురుడు అనేవాడు సెక్యూరిటీ ఆఫీసర్ అనమాట ఈ నరకాసురుని నగరానికి. అతడికి 5 తలలు ఉన్నాయట. చూడండి, అనగా 5 తలలు గలవాడు. ఎంతో కాలము నుండి అతడు నీటి కాలువలోని నీటిలో వసించుచుండెను. చూడండి, వాడు ఎంత తమో గుణంలో ఉన్నాడు. వాడు ఎప్పటి నుంచి ఎక్కడున్నాడట? వాడు నీటి కాలువ లోపల ఉన్నాడట వాడు. మురాసురుడు ప్రళయకాల సూర్యుని వలె ప్రకాశిస్తుండెను. అతని స్వభావము కణకణలాడు నిప్పు వంటిది. అతడి శరీరకాంతి కన్నులకు మిరుమిట్లు గొలుపుతూ కన్నులతో చూడలేనట్టుగా ఉండెను. బయటికి రాగానే అతడు తన త్రిశూలమును చేతబూని దేవాది దేవుని పైకి లంఘించెను. మురాసురుని ఆ దాడి ఒక పెద్ద సర్పము గరుడుని ఎదుర్కొనుచున్నట్లు కనిపించెను. చూడండి, స్వామి ఎలా ఉన్నాడు? గరుడుడిలా ఉన్నాడు. వాడేమో ఒక సర్పంలా ఉన్నాడు. మరి గ్రద్ద పాము దెబ్బలాడుకుంటే ఎవరిది విజయం? గ్రద్దదే విజయం. అతని రౌద్రము భయంకరముగా ఉండి త్రిలోకములను అతడు కబళించబోచున్నట్లు తోచాను. చూడండి, ముందుగా అతడు శ్రీకృష్ణుని వాహనమైన గరుడుని పైకి తన త్రిశూలమును విసిరెను. తన 5 ముఖములతోనూ సింహగర్జన కావించెను. ఆ గర్జన భూలోకములోనే కాకుండా అంతటా వ్యాపించెను. ఆ ధ్వని సమస్త విశ్వమునందును ప్రతిధ్వనించెను. చూడండి, ఇది ఎలాంటిదంటే ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం. అక్రమాస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాలుగా ఏదో రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకుంటారని చెప్పుకున్నాం. రకరకాల ప్రహరీలు, రకరకాల దపాలుగా రక్షణ కవచాలు ఏర్పాటు చేసుకుంటారు. వాటిని చూసి ఎవరు భయపడతారు? బలహీనులు, సాధారణమైనటువంటి వాళ్ళు చూసి రోడ్డు మీద వెళుతూ అబ్బో వీడు బాగా బలవంతుడండి అంటే మనం దగ్గరికి వెళితే వాళ్ళు తిడతారని చెప్పి ఎవరికి వారు భయపడుతూ వెళ్ళిపోతుంటారు, అక్కడున్న సెక్యూరిటీకి భయపడి. కానీ ఒకవేళ ప్రభుత్వాధికారులు
వారిపై సోదా చేయడానికి వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళు భయపడతారా? భయపడరు కదా. చక్కగా రాజమార్గంలో వెళతారు. ఎవడైనా సరే మొత్తం తలుపులను తీసి లోపలికి వెళ్ళాల్సిందే, ఎవరైనా సరే లొంగాల్సిందే అనమాట. చూడండి, అదవుతుంది కదా. కాబట్టి భగవంతుడు ఆయన పరమేశ్వరుడు, కాబట్టి ఆయనకి భయపడిన వారు ఎవరు ఉంటారు చెప్పండి? ఏదైనా సరే ఆయన ముందు పనిచేయదనమాట. మురాసురుడు విసిరిన త్రిశూలము క్రమముగా గరుడిని వైపు వచ్చుచుండటను శ్రీకృష్ణ భగవానుడు చూచెను. వెంటనే తన చేతిలో 2 బాణములను సృష్టించి వాటిని విసిరి ఆ త్రిశూలమును ఖండించెను. అదే సమయములో శరపరంపరను గుప్పించి మురాసురుని 5 ముఖములలో గుచ్చుకునేలా చేశాను. దేవాది దేవుడు తన శక్తికి మించిన వాడిని గుర్తించిన పురాసురుడు మిక్కిలి ఆగ్రహముతో తన గదతో అతన్ని ఎదిరించెను. కానీ ఆ గద ఆయనను చేరుటకు మునిపే శ్రీకృష్ణుడు తన గదతో ఆ రాక్షసుని గదను తుత్తునియలుగా చేశాను. అట్లు నిరాయుధుడుగా చేయబడిన ఆ రాక్షసుడు తన చేతులతో శ్రీకృష్ణుని ఎదుర్కొనుటకు ప్రయత్నించాను. చూడండి, ఒకవేళ ఎవరికైనా సరే వాటినే ఉంటారు, ఈ సినిమాలు చూస్తుంటారు చాలామందికి ఏమిటంటే ఎక్కువ పోరాటాలంటే ఇష్టం అన్నమాట. చూడండి, వాటిని ఏమంటారు, వాటికి ఒక పేరు ఉంటుంది. కామెడీ ఒకటి, సెంటిమెంట్ ఒకటి, అలాగే ఫిక్షన్, ఇంకోటి ఏదో చెప్తారు, డ్రామా ఒకటి, ఫ్యామిలీ సెంటిమెంట్ అని ఒకటి, ఇంకోటి ఏముంది, చాలా ఏమంటారు భయానకంగా పోరాటాలతో కూడుకునేటువంటివి అంటే కొంతమందికి ఇష్టం అనమాట. కాబట్టి ఎవరికి ఏది ఇష్టమైనా సరే శాస్త్రాల్లో అన్నీ లభిస్తున్నాయి. చూడండి, ఒకవేళ రకరకాల పోరాట పటిమ చూడాలనుకుంటే రామాయణంలో, మహాభారతంలో, భాగవతంలో చూస్తే మనకి రకరకాల యుద్ధ శైలులన్నీ కూడా కనిపిస్తాయి. అదవుతుంది కదా. ఆ విధంగా మన కోరిక కూడా తీరుతుంది అనమాట. అట్లు నిరాయుధుడుగా చేయబడిన రాక్షసుడు తన చేతులతో శ్రీకృష్ణుని ఎదుర్కొనేటకు ప్రయత్నించాను. అతడు గదా విసురుదామనేటప్పటికీ ఏం చేశాడు, స్వామి దాన్ని ఖండించాడు. కాబట్టి ఏం చేశాడట, చేతులతోనే కృష్ణుని ఎదుర్కొందామని ప్రయత్నించాడట. ఇక్కడ చూడండి, కృష్ణుడు కనీసం ఆయన ఏమి బాణాన్ని లేకపోతే ఈ బాణాలను ధనస్సును కూడా మోయడంలా. ఆయన ఎప్పుడైతే అవసరమైందో అప్పుడు బాణాలు ప్రత్యక్షమయ్యాయి, దానికి ధనస్సు కూడా వినియోగించాలి. ఊరికే బాణాలు చేతిలో ఉన్న విసిరిపాడేశారంటే. చూడండి, వెళ్ళి తన పనిని నెరవేర్చాయన్నమాట. కానీ ఆ లోపుగా తన సుదర్శన చక్రముతో శ్రీకృష్ణుడు అతని 5 శిరస్సులను ఖండించాను. చూడండి, వాడి మీదకు దూసుకొస్తుంటే ఈ లోపు ఏం చేశాడంటే సుదర్శన చక్రంతో 5 తలకాయలను ఖండించాడు. ఇంద్రుని వజ్రాయుధము చేత కొట్టబడిన కొండ శిఖరము కూలి సముద్రములో పడినట్లు అతని దేహము పెద్ద ధ్వని చేయుచు నీటిలో పడిను. చూడండి, అతడి నివాసం ఉన్న నీటిలోనే పడింది వెళ్ళి. ఏ విధంగా ఇంద్రుడు ఏం చేస్తాడు చూడండి, ఆయన వజ్రాయుధాలతో పిడుగులు పడినప్పుడు ఏమవుతాయంటే కొండ శిఖరాలు కూలి పడిపోతుంటాయన్నమాట. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు వజ్రాయుధం చేత కొట్టేటప్పటికి అతడి దేహం పెద్ద ధ్వని చేయుచు నీటిలో పడిందట. చూడండి, ఏదన్నా అప్పుడప్పుడు చూస్తుంటాం, పిల్లలు ఏం చేస్తుంటారు, వంతెనల మించి కాలువలో దూకి ఆడుకుంటూ ఉంటారు. దూకగానే శబ్దం వస్తుంది, పళ్ళు మన శబ్దం వస్తుంది అనమాట. అలాగే అతడి యొక్క భారీ కాయం నీటిలో పడేటప్పటికి పెద్ద శబ్దం చేసిందట. చూడండి, ఈ మురాసురునకు 7 పుత్రులు కలరు. వారి పేర్లు చెప్తున్నారు చూడండి, తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు, అరుణుడు. ఇవి వాళ్ళ పేర్లు. శ్రీకృష్ణుడు తమ తండ్రిని వధించుట చేత వారందరికీ ఆయనపై తీవ్రమైన పగ కలిగాను. గొప్ప ఆగ్రహముతో వారందరూ కక్ష తీర్చుకున్నటకై శ్రీకృష్ణునిపైకి యుద్ధానికి వచ్చిరి. అన్ని రకాల ఆయుధములను వారు సమకూర్చుకునిరి. పీఠుడను మరొక రాక్షసుని సేనానిగా ఎన్నుకొనిరి. భౌమాసురుని ఆదేశమును అనుసరించి వారందరూ కలిసి ఒక్కసారిగా శ్రీకృష్ణుని ఎదుర్కొనిరి. చూడండి, భౌమాసురుని యొక్క 7 పుత్రులు కలిసి ఇప్పుడు కృష్ణుని మీద పడుతున్నారు. అలాగే ఒక సేనాని కూడా ఎంచుకున్నారనమాట. ఖడ్గములు, గదలు, బళ్యములు, బాణములు, త్రిశూలములు మొదలైన వివిధ ఆయుధములను వారు శ్రీకృష్ణునిపై ప్రయోగించారు. కానీ దేవాది దేవుని శక్తి అపరిమేయమని, ఆయన జయించరాని వాడని వారికి తెలియదు. భౌమాసురుడు పంపిన వీరుల అస్త్రములన్నింటినీ శ్రీకృష్ణుడు అవలీలగా తన బాణములతో ఖండించెను. చూడండి, వాళ్ళు ఎన్ని ఆయుధాలు విసినా సరే బాణాలతో ఖండించారట. తన అస్త్రములతో భౌమాసురుని సేనాని అయిన పీఠుని, అతని వెంట వచ్చిన వీరులను శ్రీకృష్ణుడు నేలకూలునట్లు చేశాను. వారి సైనిక దుస్తులు ఛేదించబడెను. అంతేకాకుండా వారి శిరస్సులు, కాళ్ళు, చేతులు, తొడలు
అన్ని ఖండఖండములయ్యను. వారందరినీ ఆయన యమధర్మరాజు సదనమునకు పంపెను. చూడండి, మొత్తానికి వాళ్ళందరూ కూడా ఎక్కడికి చేరవేయబడ్డారు? యమధర్మరాజు సదనానికి వెళ్ళారట. అంటే నరకానికి వెళ్ళారని అర్థం. భౌమాసురుణ్ణి నరకాసురుడని కూడా పిలుచుచుందురు. అతడు భూదేవి పుత్రుడు. చూడండి, ఎవరి నరకాసురుడు? భూదేవి పుత్రుడు. భూదేవికి వరాహమూర్తికి జన్మించినటువంటి వాడు నరకాసురుడు, సాధారణ వ్యక్తి కాదు. అర్థమవుతుంది కదా? వరాహస్వామికి భూదేవికి జన్మించినటువంటి వాడు అంటే భగవంతుని యొక్క పుత్రుడు అన్నమాట. లేకపోతే అంత శక్తి ఎలా వస్తుంది చెప్పండి? అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు చూడండి, తన సైనికులు సేనానులు మహావీరులందరూ దేవాది దేవుని చేత యుద్ధరంగములో సంహరింపబడుటను చూసి ఆ రాక్షసునకు శ్రీకృష్ణునిపై విపరీతమైన ఆగ్రహము కలిగాను. సముద్ర తీరమున పెంచబడిన అనేక గజదళములతో సహా ఆ రాక్షసుడు నగరము బయటికి వచ్చాను. చూడండి, బయటకు వచ్చారట కృష్ణుని ఎదుర్కోవడం కోసం. ఆ గజములన్నీ మదించి ఉండేను. చూడండి, మదపుటేనుగులు విపరీతమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి. అర్థవుతుంది కదా? వాటిని ఢీకొనడం చాలా కష్టం అన్నమాట. అట్లు యుద్ధరంగమునకు వచ్చిన భౌమాసురునికి ఎత్తుగా ఆకాశములో గరుడునిపై ఆసీనులైనట్టి శ్రీకృష్ణుడును అతని పత్ని సూర్యుని కప్పుచున్న నల్లని మేఘము వలెను విద్యుత్తు వలెను దర్శనమిచ్చిరి. చూడండి, నగరం నుండి బయటకు వచ్చారట. బయటకు వచ్చి ఆకాశంలో చూసేటప్పటికి ఎవరున్నారు? శ్రీకృష్ణ భగవానుడు, ఆయన పత్ని ఎవరు? సత్యభామ. ఇద్దరు కూడా గరుడునిపై కూర్చొని ఎలా కనిపించారట అంటే నల్లని, చూడండి, సూర్యుడిని కప్పేసే నల్లని మేఘం వలె విద్యుత్తు వలెను దర్శనమిచ్చారట. అంటే కృష్ణుడు నల్లని మేఘం వలె కనిపించాడు, ఆయన పత్ని ఎలా ఉంది? విద్యుత్తు వలె దర్శనమిచ్చిందట. చూడండి, వెంటనే భౌమాసురుడు ఒక్క అఘాతముతో వందలాది మంది యోధులను సంహరించగల శతఘ్ని అను ప్రత్యేకాయుధమును ప్రయోగించను. చూడండి, ఏం చేశారట? వెంటనే ఆకాశంలో కనిపించారు కదా, అక్కడి నుంచి ఒక మిసైల్ అనమాట. శతఘ్ని అంటే 100 అగ్నులు అనమాట. చూడండి, ఒక్కసారిగా 100 అగ్నులు ఒక్కసారిగా మీద పడితే ఎలా ఉంటుంది పరిస్థితి? అది శతఘ్ని అంటే. అలాంటి దాన్ని ఆయన ప్రయోగించారట. శతఘ్ని అంటే మిసైల్ అని చెప్పుకుంటాం. అతని అనుచరులు కూడా వివిధ ఆయుధములను దేవాది దేవునిపై ప్రయోగించరి. శ్రీకృష్ణ భగవానుడు తన బాణములతో ఆ ఆయుధములనన్నింటినీ ఖండించసాగాను. ఆ భీకర సంగ్రామమునకు ఫలితముగా భౌమాసురుని సేనలను, అశ్వములను, గజములను నేలకొరిగాను. చూడండి, శిరస్సులను, కాలు చేతులు ఖండించబడి యుద్ధరంగము అంతటా చెల్లా చెదురుగా పడిన. చూడండి, తలలు, కాళ్ళు, చేతులన్నీ కూడా ఖండించబడి చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయట. భౌమాసురుని అస్త్రములన్నీ శ్రీకృష్ణ భగవానుని అమ్ముల చేత తుత్తునియలు చేయబడెను. చూడండి, ఇంకా ఇది తక్కువ. రామాయణంలో మీరు చూస్తే ఎలా ఉంటుంది? ఆ సైనికుల రక్తం ఏదైతే ఉందో, ఈ వానరులు తర్వాత రాక్షసుల యొక్క రక్తం ఏదైతే ఉందో అది నదులలాగా ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. చూడండి, ఆ నదులన్నీ కూడా కలిసి ఒక పెద్ద మహాసముద్రంలాగా అయిపోతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు చూడండి, మనకి వరదల్లో మీరు చూస్తే, ఇప్పుడు చూస్తే ఈ రోజుల్లో అన్ని కార్లు అవి ఇవి కొట్టుకెళ్ళిపోతుంటాయి, టీవీలో చూపిస్తుంటాడు. కానీ రామాయణంలో మనం చూస్తే, ఈ మహాభారతంలోనూ ఆ రక్త ప్రవాహాల్లో వీళ్ళ శరీరాలన్నీ కూడా ఏవో స్వరచేపల్లాగా కొట్టుకెళ్తుంటాయి అన్నమాట. చూడండి, కాళ్ళు, చేతులు చిన్న చిన్న చేపల్లాగా పెద్ద పెద్ద మొండాలు కొట్టుకెళ్తూ ఉంటాయి. చూడండి, ఊహించుకోండి ఎలా ఉంటుంది. భీకరమైన యుద్ధాలు ఇవన్నీ కూడా. భగవానుడు గరుడుని మూపుపై నెక్కి యుద్ధము చేయుచుండెను. గరుడు కూడా తన రెక్కలతోనూ వాడి అయిన గోళ్లతోనూ చుంచువుతోనూ, చుంచు అంటే ముక్కు, శత్రుసేనలను చిందరవందర చేయుచు భగవానునికి తోడ్పడెను. చూడండి, అందుకే మనం ఎలకలో ఒక జాతిని చుంచులు అని చెప్పి అంటారు. చుంచని ఎందుకంటారు దాన్ని? ముక్కు సూదిగా ఉంటుంది కాబట్టి. చూడండి, ముక్కుని దాన్ని ఏమన్నారు సంస్కృతంలో? చుంచువు అని చెప్పి అంటారనమాట. కాబట్టి ఆ జీవికి దాని ముక్కు సూదిగా ఉంటుంది కాబట్టి చుంచు అని చెప్పి అంటారు. చుంచెలకలు అని చెప్పి అంటారు, అంటే ముక్కెలకలు అనమాట. అర్థమవుతుంది కదా? గరుడుని దాడికి గజములు తట్టుకోలేక యుద్ధరంగము నుండి పలాయనము చేయసాగాను. చూడండి, అంటే గరుడు దాటికే చివరికి భౌమాసురుడు ఒక్కటే యుద్ధరంగమును మిగిలెను. ఒంటరిగానే అతడు శ్రీకృష్ణుడిని ఎదిరించసాగాను. తన సైనికులను
గజదళములకును మిక్కిలి హాని కలిగిస్తున్నట్టి గరుడునిపై తన బలమునంతటిని ప్రయోగించి దాడి చేయసాగాను. చూడండి, ఎవరి మీద దాడి చేశాడు? గరుడునిపై దాడి చేశాడు. ఇంద్రుని వజ్రాయుధమును కూడా ధిక్కరించగలిగిన గొప్ప శక్తి ఆ రాక్షసునిది. ఇంద్రుడిని కూడా ధిక్కరించగలిగాడు. అందుకే కదా ఇంద్రుడు వెళ్ళి స్వయంగా కృష్ణుడిని మొరపెట్టుకున్నాడు, దయచేసి నన్ను రక్షించని చెప్పి. కానీ గరుడు సామాన్య పక్షి కాడు. ఆ రాక్షసుని అఘాతములన్నీ ఏనుగుపై విసురు పూలదండల వలయానికి అనిపించినట. చూడండి, ఆ రాక్షసుడు దాడి చేస్తుంటే ఎలా అనిపించిందట? ఏనుగు మీద పూలదండలు విసిరితే దానికి ఏమన్నా అనిపిస్తుందా? అసలు ఏమీ అనిపించదు. అలాగే గరుడిని కూడా అసలు ఏమీ అనిపించడం లేదు. ఆ విధముగా భౌమాసురునికి శ్రీకృష్ణునిపై తాను ప్రయోగించు శక్తి అంతయు నిరర్ధకమని, శ్రీకృష్ణుని వధించుటకు చేయు తన ప్రయత్నములన్నీ వమ్ము కాకుండా తప్పదని స్పష్టమయ్యాను. అతనికి అర్థమైపోయింది, నేను ఎన్ని పాటలు పడినా నేను కృష్ణుని జయించలేను. అయినను తుది యత్నముగా అతడు తన త్రిశూలమును శ్రీకృష్ణునిపైకి ప్రయత్నించాను. కానీ శ్రీకృష్ణుడు అత్యంత మెలకువతో భౌమాసురుని చేయి ఆ త్రిశూలమును తాకుటకు మునిపే అతని శిరస్సును తన సుదర్శన చక్రముతో ఖండించాను. చూడండి, ఏం చేశాడట? త్రిశూలంతో దాడి చేద్దామని త్రిశూలం పట్టుకోబోతున్నాడట. ఈలోపే సుదర్శన చక్రంతో తలకాయ ఎగిరిపోయింది. చూడండి, ప్రకాశవంతమైన కర్ణకుండములతోనూ కిరీటముతోనూ వెలుగుతున్న అతని శిరస్సు ఖండించబడి యుద్ధరంగములో పడాను. చూడండి ఎలా ఉందట? చెవి పోగులు ఏవైతున్నాయో అవన్నీ కూడా, అవి కిరీటము అంతా కూడా వెలుగుతూ ఉందట. వాటితో ఉన్నటువంటి ఆ శిరస్సు ఖండించబడి యుద్ధరంగంలో పడింది. శ్రీకృష్ణ భగవానుడు అట్లు భౌమాసురుని సంహరించిన సమయంలో రాక్షసుని బంధువులందరూ గట్టిగా రోధించసాగిరి. చూడండి, సాధు పురుషులందరూ శ్రీకృష్ణ భగవానుని వీరకృత్యములను కీర్తించిరి. ఇదే అవకాశముగా ఊర్ధ్వలోకములలోని దేవతలందరూ శ్రీకృష్ణ భగవానునిపై పుష్పవృష్టిని కురిపించిరి. అదే సమయములో భూదేవి శ్రీకృష్ణుని సమక్షమునకు వచ్చి వైజయంతి అను వనమాలను ఆయనకు అర్పించి అతన్ని అభినందించెను. చూడండి, స్వయముగా భూదేవి. మరి నరకాసురుడు ఎవరు? అతడు భూదేవి పుత్రుడు. కానీ స్వయంగా భూదేవి వచ్చి ఏం చేసింది? కృష్ణుడిని అభినందించింది ఆయన చేసిన పనికి. వైజయంతి మాలనిచ్చిందట. వైజయంతి అను వనమాలను ఆయనకు అర్పించి అతన్ని అభినందించను. చూడండి, వైజయంతి మాల అని కొన్ని చోట్ల అమ్ముతూ ఉంటారు. కానీ వైజయంతి అంటే ఏమిటది? అది వనమాలట. వనమాల అంటే ఏమిటి? ఏముంటాయి వనమాలలో? అరణ్యానికి చెందినటువంటి పుష్పాలు అవన్నీ కూడా కలిగి ఉంటాయి అన్నమాట. అది ఎవరిచ్చారు? భూదేవి కృష్ణుడికి ఇచ్చినటువంటిది. కొంతమంది ఏమనుకుంటారంటే బజార్లో వైజయంతి మాల పేరుతో కొన్ని మాలలు అమ్ముతుంటారు అనమాట. అవి వేసుకుంటే మనకి ఏదో బాగా అదృష్టం కలుగుతుంది అనుకుంటారు. అదితి కర్ణకుండలములను కూడా ఆవిడ శ్రీకృష్ణునికి అర్పించింది. చూడండి, అదితి కర్ణకుండములు ఎత్తుకొచ్చాడు కదా, వాటిని కూడా కృష్ణునికి అర్పించిందట. వరుణదేవుని ఛత్రమును మరొక అమూల్యమైన మణిని కూడా ఆమె శ్రీకృష్ణునికి అర్పించెను. అనంతరము భూదేవి జగత్ప్రభువును సమస్త దేవతా పూజితుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని స్తుతించెను. భక్తి పారవశ్యముతో ఆమె ఆయన పాదములకు ప్రణామములను సమర్పిస్తూ ఇట్లు కీర్తించసాగాను. చూడండి, అంటే భూదేవి కృష్ణుడిని కీర్తిస్తుందన్నమాట. ఏమని? శంఖచక్ర గదా పద్మధారి అయి నిరంతరము దర్శనమిచ్చు జగత్ప్రభువునకు పరమేశ్వరునికి ఇవే నా భక్తిపూర్వకమైన ప్రణామములు. ప్రియమైన ప్రభు, దయచేసి ఈ నా ప్రణామములను స్వీకరించము. ప్రియమైన ఓ ప్రభు, నీవు పరమాత్మవు. నీ భక్తుల వాంఛలను తీర్చుట కొరకై నీవు ఈ భూమిపై వివిధ రూపములలో అవతరిస్తుంటావు. దయచేసి నా భక్తిపూర్వకమైన ప్రణామములను స్వీకరింపుము అని భూదేవి ప్రార్థిస్తుంది. ప్రభు, నీ నాభి నుండి ఒక కమలము ఉద్భవించినది. నీ కంఠము నిరంతరము కమల పూలమాలలతో అలంకరించబడి ఉండను. చూడండి, ఎలాంటి పూలమాలలు ఉంటాయట స్వామి మెడలో ఇప్పుడు కూడా? కమల పూలమాలలతో. చూడండి, కమలము, లోటస్. నీ నేత్రముల కమలదళముల వలె విశాలమైనవి. చూడండి, ఆయన మెడలో కమల పూదండ ఉంటుంది, ఆయన నేత్రములు కూడా ఎలాంటివి? పద్మపత్రాక్షములు అని చెప్పి అంటారు. అందుకే కృష్ణుడికి మరొక పేరేమిటి? అరవిందాక్ష. సరిగ్గా కూర్చోమ్మా, కాళ్ళు. అరవిందాక్షుడు అని చెప్పి అంటారు. అరవిందాక్ష అంటే ఏమిటి అర్థం? అరవింద అంటే అరవింద అంటే కమలం, కమలపు రేకుల వంటి అక్షములు కలిగిన వాడు కాబట్టి అరవిందాక్షుడు అని చెప్పి అంటారు.
అలాగే పద్మపత్రాక్షుడని కూడా అంటారు. ఇక్కడ కూడా ఏం చెప్పారు చూడండి, నీ నేత్రముల కమలదముల వలె విశాలమైనవి కనుకనే అవి సమస్త ప్రాణులకు ఆనందమును చేకూర్చుచున్నవి. నీ పాదకమలములు మిక్కిలి మృదులములు సుకుమారములు. నీ శుద్ధ భక్తులు నిరంతరము వాటిని అర్చిస్తుంటారు. మోటార్ కట్టేసి నిరంతరము వాటిని అర్చిస్తుంటారు. వారి హృదయములకు అవి శాంతిని చేకూర్చును. కనుకనే నేను నీకు నా భక్తిపూర్వకమైన ప్రణామములను మరలా మరలా సమర్పించుకొనుచున్నాను. చూడండి, భగవంతునికి శుద్ధ భక్తులు ఎప్పుడు వేటిని అర్చిస్తూ ఉంటారట? భగవంతుని యొక్క పదకమలములను. అందము, బలము, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యములు నీ విభూతులు. వీటిని ఏమంటారు? భగవంతుడిని ఎలా గుర్తించాలి మనం? షడైశ్వర్య సంపూర్ణుడు భగవంతుడు. ఎవరు భగవంతుడు అంటే ఇక్కడ చెప్తున్నారు, ఐశ్వర్యము, ఇంకేమిటి, శక్తి, సౌందర్యము, కీర్తి, సంపదలు, జ్ఞానము, వైరాగ్యము, వీటిని సంపూర్ణంగా కలిగి ఉండేవాడే భగవంతుడు. కాబట్టి ఇక్కడ భూదేవి కూడా ఏమని కీర్తిస్తుంది? అందము, బలము, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యములు నీ విభూతులు, అంటే నీ యొక్క శక్తులు. విభూతి అంటే ఏమిటంటే ఐశ్వర్యం అని, అంటే గొప్ప లక్షణం అని అర్థం. అర్థవుతుంది కదా? విభూతి అంటే ఏమిటి అర్థం? గొప్ప లక్షణం. ఏమిటి అంటే ఒక వ్యక్తి అంటే విభూతి అంటే అలంకారము అని. అంటే ఏమిటి అలంకారం? గొప్ప లక్షణాలే అలంకారాలు మనిషికి. మరి భగవంతుని యొక్క విభూతులు ఏమిటట? ఆయన యొక్క సౌందర్యం ఆయన యొక్క విభూతి, ఆయన యొక్క శక్తి ఆయన యొక్క విభూతి. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి మనం చూడండి, భౌతిక ప్రపంచంలో మనం చూస్తే కొంతమంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆకర్షించేదాన్ని విభూతి అని అంటారు. ఆకర్షిస్తే దాన్ని విభూతి అంటారు. కొంతమందిలో ధనం ఉంటుంది, ఆ ధనం చేత ఆకర్షితులు అవుతుంటారు అందరూ. కొంతమందికి బలం చేత ఆకర్షింపజేస్తుంటారు. కొంతమంది తమ యొక్క జ్ఞానం చేత ఆకర్షింపజేస్తూ ఉంటారు. కొంతమంది తమ వైరాగ్యం ద్వారా అందరినీ ఆకర్షిస్తారు. కొంతమంది తమ యొక్క శక్తి ద్వారా ఆకర్షిస్తూ ఉంటారు. అర్థమైంది కదా? అది విభూతి అంటే. కానీ కలియుగంలో విభూతి అంటే బూడిద అనుకుంటారు అనమాట. చూడండి, బూడిద ఎలా విభూతి అవుతుంది చెప్పండి? విభూతి అంటే గొప్ప లక్షణం. ఇప్పుడు శివుని యొక్క విభూతి ఏమిటంటే ఆయన యొక్క వైరాగ్యం. చూడండి, అది నిజమైనటువంటి విభూతి. అంతేగాని విభూతి అంటే బూడిద అని కాదు అర్థం. చాలామంది అలా అనుకుంటారు. బూడిద విభూతి అయితే, అంటే బూడిదే ఆకర్షించేటువంటిది అయితే నిత్యం మా వంటశాల నుండి నెలకు కొన్ని వందల కేజీలు బూడిద బయటకు వస్తుంటుంది. కాబట్టి అది ఆకర్షణీయం కాదు కదా, ఇది అర్థం చేసుకోవాలి. సర్వవ్యాపకుడవైన వసుదేవసుతునిగా అవతరించితివి. చూడండి ఏమంటున్నారు, నువ్వు వసుదేవుని యొక్క పుత్రునిగా అవతరించావు కనుక ప్రభు భక్తిపూర్వకమైన నా ప్రణామములను అందుకునము. నీవే ఆదిదేవాది దేవుడవు, సర్వకారణ కారణము, నీవే సమస్త జ్ఞానమునకు నిదానము. భక్తితో నేను నీకు ప్రణమిల్లుదునుగాక. స్వయముగా నీవు అజుడవు అనగా జన్మరహితుడవు అయినను ఈ సమస్త సృష్టికి నీవే తండ్రివి. సర్వశక్తులకును ప్రభవస్థానము నీవే. దృశ్య జగత్తు నీచేతనే సృష్టించబడినది, దీనికి కార్యకారణము కూడా నీవే కనుక దయచేసి నా భక్తిపూర్వకమైన ప్రణామములను స్వీకరించుము అని ఎవరు? భూదేవి శ్రీకృష్ణ భగవానుని కీర్తిస్తూ ఉందన్నమాట. ఇంకా ఆమె ప్రార్థిస్తుంది చూడండి, ప్రభు బ్రహ్మ విష్ణు మహేశ్వరులనప్పుడు త్రిమూర్తులు కూడా నీకు పరతంత్రులే. చూడండి, ఇది ఎవరి ప్రార్థన? ఇదంతా ఎవరు చేస్తున్నారు? సాధారణ వ్యక్తులు కాదు చేసేది. ఎవరు? భూదేవి చేస్తుంది స్వయంగా. ఆమె ఏంటుంది? బ్రహ్మ విష్ణు కూడా, చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనబడు త్రిమూర్తులు కూడా నీకు పరతంత్రులే అని చెప్పి ఉంటుంది. సాధారణంగా మనకి తెలిసినటువంటిది ఏమిటంటే శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క అవతారం అని అనుకుంటారు. కానీ భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడి నుండి మొదట వచ్చేది ఎవరంటే బలరాముడు. బలరాముడి నుంచి వచ్చేటువంటిది ప్రథమ చతుర్వ్యూహం, అంటే సంకర్షణ, వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న అనేటువంటి వాళ్ళు వస్తారు. అందులో ఉన్నటువంటి సంకర్షణుడి నుండి వైకుంఠ నారాయణుడు వస్తాడు. ఆ వైకుంఠ నారాయణుడి నుండి మళ్ళీ సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవులు వస్తారు. వారిలో ఉన్న వాసుదేవుడి నుంచి శ్రీ మహావిష్ణువు, ఆయననే కారణోదక సాయి విష్ణువు అని చెప్పి అంటారు. ఆయన నుండి మళ్ళీ గర్భోదక సాయి విష్ణు రావడం, ఆయన నుండి క్షీరోదక సాయి విష్ణు రావడం, ఇలా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి త్రిమూర్తుల్లో ఉన్నటువంటి విష్ణువు ఎవరు? మహావిష్ణువా, గర్భోదక సాయి విష్ణువా, లేకపోతే క్షీరోదక సాయి విష్ణువా?
చాలామంది అనుకుంటారంటే విష్ణువు అంటే ఒకడే విష్ణువు అనుకుంటారు. కాదు, విష్ణువు అంటే అనంత కోటి విష్ణువులు ఉన్నారు. అర్థమవుతుంది కదా. అంటే విష్ణువులో మళ్ళీ 3 రకాలు. కారణోదక సాయి విష్ణువు అంటే ఆయన మొత్తం, ఆయన నుండి భౌతిక ప్రపంచం అంతా కూడా సృష్టించబడుతుంది. మళ్ళీ ఆయనే ఈ భౌతిక ప్రపంచానికి పరమాత్మగా గర్భోదక సాయి విష్ణువు అంటే ప్రతి బ్రహ్మాండానికి ఆయన ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తర్వాత మళ్ళీ ప్రతి అణువులో, ప్రతి జీవి హృదయంలో క్షీరోదక సాయి విష్ణువుగా ఆయన ప్రవేశిస్తాడు. కాబట్టి విష్ణువు అంటే 3 తరహాలుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ చెప్పే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో విష్ణువు ఎవరు అంటే క్షీరోదక సాయి విష్ణువు. అదవుతుంది కదా. అంటే ఈ విశ్వానికి పరమాత్మగా ఈ విశ్వంలో ఉన్నటువంటి ధ్రువలోకం ఏదైతే ఉందో, ఆ ధ్రువలోకంలో పాలకడలు ఏదైతే ఉందో, క్షీరసాగరం ఏదైతే ఉందో, ఆ ఒడ్డున ఉండేటువంటి విష్ణువుని క్షీరోదక సాయి విష్ణువు అంటారు. ఆ క్షీరోదక సాయి విష్ణువే మన హృదయంలో పరమాత్మగా, అలాగే ప్రతి పరమాణువులో కూడా ఆయనే పరమాత్మగా ఉంటాడు అనమాట. ఆయనని ఇక్కడ విష్ణువు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్నప్పుడు త్రిమూర్తులు కూడా నీకు పరతంత్రులే. జగత్తును సృష్టి చేయగోరినప్పుడు నీవే రజోగుణ ప్రధానుడైన బ్రహ్మరూపమున గోచరింతువు. చూడండి, బ్రహ్మ ఎవరు? భగవంతునిగా గుణావతారం అని చెప్పి అంటారు. రజోగుణానికి అధిపతి ఎవరంటే బ్రహ్మదేవుడు. అతడు ఒక సాధారణ జీవి. అతడు కూడా సృష్టిని పోషించుట కొరకు నీవు సత్వగుణ సంపన్నుడైన విష్ణువుగా అవతరింతువు. అట్లే తమోగుణ ప్రధానుడైన శివుని రూపమును అవతరించి ఈ సృష్టికి లయము చేకూర్చుదువు. చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురిని కూడా భగవంతుని యొక్క గుణావతారాలని చెప్పంటారనమాట. నీవు ఈ ప్రకృతి త్రిగుణములను సృష్టించినను నీవు ఎల్లప్పుడూ నీ దివ్యస్థితి అందే నెలకొని ఉందువు. చూడండి, సత్వరజస్తమ గుణాలను సృష్టించింది ఆయనే, కానీ వాటి చేత ఆయన ప్రభావితుడు కాదు. వాటికి ఎప్పుడు కూడా ఆయన పరముగా ఉంటాడు. సాధారణ జీవుల వలె ప్రకృతి గుణముల ప్రభావమునకు నీవు లోను కావు. చూడండి, మనమందరం కూడా సాధారణమైనటువంటి జీవులం. మనం ప్రకృతి గుణాల చేత ప్రభావానికి గురవుతుంటాం. సత్వగుణంలో కొంతమంది, రజోగుణంలో కొంతమంది, తమో గుణంలో కొంతమంది, లేదా ఒక్కోసారి ఒక్కొక్క గుణం చేత మనందరం ప్రభావితం అవుతూ ఉంటాం. నిజానికి ప్రభు భౌతిక ప్రకృతి కూడా నీవే. చూడండి ఏమంటున్నారు, ఈ భౌతిక ప్రకృతి కూడా ఆయనే. ఈ సృష్టికి అంతటికి నీ తండ్రివి నీవే. ప్రకృతిని, భౌతిక జగత్తు యొక్క సృష్టికర్తను కలిపిన అనంతమైన కాలమూర్తివి నీవే. చూడండి, ప్రకృతిని, భౌతిక జగత్తు యొక్క సృష్టికర్తను కలిపిన అనంతమైన కాలమూర్తివి నీవే. అయినను ఈ భౌతిక చర్యలకన్నిటికీ నీవు అతీతుడవు. చూడండి, ఈ ప్రకృతి అంతా కూడా నువ్వే, అంతా కూడా నీ వలనే జరుగుతుంది. కానీ దేని చేత నువ్వు బంధింపబడటంలా నీవు అన్నిటికీ కూడా అతీతమైన వాడివి. ప్రభు దేవాదిదేవ, భూమి, నీరు, తేజము, వాయువు, ఆకాశము, మనస్సు, ఇంద్రియములు, వాని ఆది దేవతలు, అహంకారము, సర్వ ప్రాకృతిక శక్తి, చిత్ అచిత్ రూపమైన ఈ సమస్త సృష్టి నీయందే కొనసాగుచున్నది. సర్వం నీ నుండి ఉత్పన్నమైనను ఏది నీకంటే భిన్నము కాదు. అయినను నీవు గుణాతీతుడు ఒకట చేత భౌతికమైనదేది నీతో సమానమని చెప్పుటకు వీలులేదు. కనుక సర్వము నీతో సమానము మరియు భిన్నము కూడా అగుచున్నది. సమస్త వస్తువులను నీ నుండి వేరు చేయుటకు యత్నించు తాత్వికులు నిశ్చయముగా పొరబడుతున్నారు. చూడండి ఏమంటున్నారు, భగవంతుని యొక్క శక్తి. భగవంతుడు ఎలా అంతటా కూడా విస్తరించి ఉన్నాడంటే తన యొక్క శక్తి ద్వారా. అంటే భగవంతుడు ఆయన ఎప్పుడు కూడా గోలోక వృందావనంలో ఆయన అక్కడే ఉంటాడు. అలా ఉన్నప్పటికీ కూడా ఆయన తన శక్తి ద్వారా అంతటా కూడా వ్యాప్తి చెందుతూ ఉంటాడు అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు, సర్వము నీతో సమానము మరియు భిన్నము కూడా అవుతున్నది అని చెప్పుంటున్నారు. ఏ విధంగా సర్వము ఆయనతో సమానము భిన్నము అంటే మనం చూసే ప్రతీది కూడా భగవంతునికి శక్తే. మరి భగవంతునికి శక్తికి తేడా లేదని చెప్పొచ్చు. కానీ భగవంతుడు తన శక్తికి భిన్నంగా ఉంటాడు. అదే ఇక్కడ చెప్తున్నారు. ప్రియమైన ఓ ప్రభు, భగవద్దత్తుడు అను ఈ బాలుడు భౌమాసురుడు అను నా పుత్రునికి పుత్రుడు. చూడండి ఇంకా ఆమె ఏం చెప్తుందో. ఇలా ప్రార్థించిన తర్వాత ఏముంటుంది, భగవద్దత్తుడు కాదు, భగదత్తుడు అనేటువంటి ఈ బాలుడు భౌమాసురుడను నా పుత్రునికి పుత్రుడు. భౌమాసురునికి పుత్రుని పేరు ఏమిటట, భగదత్తుడు. తన తండ్రి మరణము వలన కలిగిన దారుణమైన పరిస్థితిని చూచి కలత చెందుట చేత ఇతడిని నీ పాదార విందముల వద్ద సమర్పించుటకు నేను వచ్చి తిని. చూడండి, తండ్రి మరణించాడు కదా నరకాసురుడు. కాబట్టి ఇతడు తండ్రి మరణించిన ఆ వేదనని తట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి నీ పాదాల చెంత తండ్రి సమర్పిస్తున్నాను. దయచేసి ఈ బాలునికి నీ పాదపద్మముల వద్ద ఆశ్రయం ఇచ్చి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. తన తండ్రి చేసిన పాపములనన్నింటి నుండి విముక్తి పొందుటకే ఈ బాలుని
నేను నీ చెంతకు కొని వచ్చినాను. చూడండి ఏముంటుందమ్మా, తన తండ్రి చేసిన పాపములన్నింటి నుండి విముక్తి పొందుటకే. అందుకే మనకి భాగవతంలో ఏం చెప్పబడిందంటే, మన వంశంలో ఒక వ్యక్తి భక్తుడైనట్లయితే మొత్తం ఎన్ని తరాలు ఉద్ధరింపబడతారు? 14 తరాలు పూర్తిగా ఉద్ధరింపబడతారని శాస్త్రాలు చెప్తున్నాయి. చూడండి, అంటే తల్లిదండ్రులు చేసినటువంటి పాపము నుండి వారు బయటపడాలంటే, ఒకవేళ పుత్రుడు భక్తుడైనట్లయితే తల్లిదండ్రులు తమ పాపం నుండి బయటపడతారు. చూడండి, అదవుతుంది కదా, అది చాలా ముఖ్యం అన్నమాట. భూమాత ప్రార్థనను ఆలకించిన శ్రీకృష్ణ భగవానుడు వెంటనే ఆ బాలునకు సమస్త భయముల నుండి అభయముసగెను. భగదత్తునితో భీతి చెందకము అని పలికాను, అంటే భయపడవద్దు అని చెప్పాడు కృష్ణుడు. అనంతరము అన్ని రకాల ఐశ్వర్యములతోనూ తొలతూగుతున్న భౌమాసురుని ప్రాసాదములోకి శ్రీకృష్ణ భగవానుడు ప్రవేశించను. చూడండి, యుద్ధం అయిపోయింది, భగదత్తునికి ఆయన భరోసానిచ్చాడు, నువ్వేమి భయపడాల్సినటువంటి అవసరం లేదని. ఇప్పుడు ఆ భౌమాసురుని యొక్క రాజప్రసాదంలోకి వెళ్ళాడట కృష్ణుడు. ఆ ప్రాసాదములో 16,100 మంది రాకుమార్తెలు ఆయనకు కనిపించారు. చూడండి, ఎవరు ఆ 16,001 మంది, 16,100 మంది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళంతా? మొదట్లో చెప్పుకున్నాం మనం, ఏం చెప్పుకున్నాం? అతడు ఏం చేశాడు? అతడు ఏ ఏ రాజులను, ఏ ఏ రాజవంశాలను ఎదుర్కొన్నాడో అక్కడ ఉన్నటువంటి రాకుమార్తెలందరినీ కూడా బందీలుగా ఎత్తుకొచ్చాడు అనమాట నరకాసురుడు. అలా ఎంతమందిని తీసుకొచ్చారట? 16,100 మంది రాకుమార్తెలు కనిపించారట. వాళ్ళందరూ కూడా కిడ్నాప్ చేయబడిన వాళ్ళే. ఎవరి చేత? నరకాసురుని చేత. వారు ఆ రాక్షసుని చేత బంధించబడినట్టి వారు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఆ ప్రాసాదములో ప్రవేశించగానే బందీలుగా గల ఆ రాచకన్యలందరూ అపూర్వమైన ఆయన సౌందర్యమును చూసి మోహించి ఆయన అవ్యాజ కృపకై అర్థించిరి. చూడండి, తమ మనస్సులలో శ్రీకృష్ణుడిని తమ భర్తగా వారు వరించిరి. వారిలో ప్రతి కన్య శ్రీకృష్ణుడు తనకు భర్త అగుగాక అనియే దైవమును ప్రార్థించెను. శ్రద్ధాభక్తులతో తమ హృదయములను వారు శ్రీకృష్ణుని పాదముల వద్ద అర్పించిరి. జీవులందరి హృదయములలోనూ వసించు పరమాత్మ కనుక శ్రీకృష్ణుడు వారి అకల్మషమైన వాంఛను గ్రహించగలిగెను. చూడండి, ఈ లౌకికులైనటువంటి వాళ్ళు ప్రామాణికమైనటువంటి గురుశిష్య పరంపరాగతంగా భగవత్కథను విననటువంటి వాళ్ళు ఏమంటారంటే, చూసారా కృష్ణుడు ఎంతటి కాముకుడో, 16,000 మందిని ఆయన వివాహం చేసుకున్నాడు, అవసరం ఏమిటి అని చెప్పి అంటారు. ఇక్కడ ఏమని చెప్పారు? ఇక్కడ వారందరూ కృష్ణుడిని ఏం చేశారు? తమను స్వీకరించాల్సిందిగా ప్రార్థించారట. చూడండి, వాళ్ళందరూ ఎందుకని అంటే, మీరు చూడండి, అంతకు పూర్వం త్రేతాయుగంలో మనం చూసినట్లయితే, పూర్వయుగాల్లో రావణాసురుని వద్ద 10 నెలల పాటు బందీ అయి ఉన్నందుకే సీతాదేవిని రాముడు విడిచిపెట్టాల్సి వచ్చింది. అవునా కదా? త్రేతాయుగంలో అదే కదా జరిగింది. ఎవరో ఒక చాకలివాడు ఏం చేశాడు? వాడు ఏదో విమర్శ చేశాడు. ఏమని విమర్శ చేశాడు? ఏమయ్యా, 10 నెలల పాటు రావణాసురుడి చెరలో ఉన్న స్త్రీని నువ్వు ఎలా స్వీకరిస్తావయ్యా మళ్ళీ అని చెప్పారట. చూడండి, ఇది 10 నెలల పాపానికి. మరి ద్వాపరయుగంలో ఈ రాజకుమార్తెల పరిస్థితి ఏమిటి? కొన్ని సంవత్సరాల తరబడి బందీలుగా ఉన్నారు. మరి వారిని ఎవరు స్వీకరిస్తారు చెప్పండి? వారి యొక్క బాధ్యత ఎవరిది? ఎందుకంటే వైదిక విధానం ప్రకారం ఏమిటంటే, స్త్రీ 3 దశలలో రక్షించబడాలని చెబుతుంది. ఒక స్త్రీ బాల్యంలో తండ్రి చేత సంరక్షించబడాలి, యవ్వనంలో భర్త చేత సంరక్షించబడాలి, వృద్ధాప్యంలో పుత్రుల చేత సంరక్షించబడాలి. మరి అప్పటికే ఒక వ్యక్తి యొక్క చెరలో ఉన్నటువంటి కన్యలు వీళ్ళంతా కూడా. మరి అలాంటి వారిని ఎవరు మళ్ళీ వివాహం ఆడతారు చెప్పండి? అందుచేత వాళ్ళందరూ ఏం చేశారంటే కృష్ణుడిని ప్రార్థించారు, దయచేసి మమ్మల్ని మీరే రక్షించాలి అని చెప్పి. కారణం ఏంటంటే వారిని ఎవరు స్వీకరించరు మళ్ళీ. చూడండి, కాబట్టి శరణు వేడారట. అందుకే ఇక్కడ చెప్తున్నారు. ఇంకా వాళ్ళందరూ కూడా ఏం చేశారట? కృష్ణుని యొక్క అపూర్వమైన సౌందర్యమును చూసి మోహించి ఆయన కృపకే అర్థించారు. అంతేగాని కృష్ణుడు వెళ్ళి కావాలని చెప్పి వాళ్ళందరినీ కూడా వివాహం చేసుకోవాలి. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో, పూర్తి వ్యతిరేకం అన్నమాట. ఇంకా వాళ్ళంతా ఏం చేశారట? కృష్ణుడిని తమ భర్తగా వరించారట. అప్పటికే వాళ్ళు మనసు పడ్డారు. ఎందుకంటే వైదిక విధానం ఏం చెబుతుందంటే, ఎప్పుడైతే ఒక కన్యగా ఉన్నటువంటి స్త్రీ ఒక వ్యక్తిని చూసి మోహించినట్లయితే
జీవితాంతము అతని యొక్క ప్రభావం ఉంటుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే పూర్వం ఏం చేసేవారంటే, అందుకే వారు రజస్వల కాకముందే ఒక వరుణికిచ్చి వివాహం చేసేటువంటి వారు. ఎందుకోసం అంటే వైదిక విధానం ప్రకారం, మనం శాస్త్ర ప్రకారం చూసినట్లయితే ఎప్పుడైతే స్త్రీకి ఒకానొక నిర్దిష్టమైనటువంటి వయసు వస్తుందో ఆమె సరైనటువంటి ఒక జోడు కోసం వెతుకుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే పెద్దవారు ఏం చేసేవారంటే, పూర్వం ఎప్పుడైతే ఇంకా రజస్వల కాకమునిపై ఆమెగా వెతుక్కోవడానికి ముందే వారు ఏం చేసేవారు, పెద్దలే ఒక వ్యక్తిని, ఒక తగినటువంటి వరుణ్ణి జాతక ప్రకారం అన్నీ కూడా చూసి అతడికి కట్టబెట్టేవారు. ఎందుకంటే వారి యొక్క శ్రేయస్సును తెలిసినటువంటి వారు కాబట్టి. ఎందుకంటే స్వతంత్రం ఇవ్వకూడని వారికి స్వతంత్రాన్ని ఇస్తే ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగపరుచుకోవడం అనేది జరుగుతుంటుంది. అంతే కదా. ఇప్పుడు పిల్లవాడికి స్వతంత్రాన్ని ఇస్తారా? ఇప్పుడు పిల్లవాడు రోడ్డు దాటాలనుకోండి, వదిలేస్తారా చెప్పండి? ఏం చేస్తాం? దగ్గరుండి చేయబట్టుకుని తీసుకెళ్ళి అవతలకు తీసుకెళ్తాం. మన బాధ్యత. పిల్లవాడు అనొచ్చు, నేను దాటేస్తాను, నన్ను వదిలేయండి అని చెప్పి. ఆయన వదులుతారా? వదలరు. కాబట్టి శాస్త్రాలు కూడా ఏం చెప్తున్నాయంటే, నా స్త్రీయ స్వాతంత్ర్యం అర్హతి అని చెప్పి చెబుతుంది. స్త్రీకి స్వాతంత్ర్యం ఇవ్వరాదు, రక్షించాలి అని చెప్పి చెబుతుంది. ఎందుకు స్వాతంత్రం ఇవ్వకూడదంటే, స్వతంత్రాన్ని దుర్వినియోగపరుచుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి. అందుచేత వైదిక విధానంలో వారు ఏం చేసేవారంటే, తనకు తానుగా ఒకవేళ స్త్రీ తన యొక్క భర్తను ఎన్నుకోవాల్సి వస్తే అది దుర్వినియోగపరుస్తుంది. ఎందుకంటే ఆమె యొక్క భవిష్యత్తు దృష్టిని, అంటే తమ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా కేవలం తాత్కాలికమైనటువంటి ఇంద్రియ భోగ వాంఛ ఆలోచన చేత ఎన్నుకున్నట్లయితే జీవితాంతం దుఃఖించాల్సి ఉంటుంది. కాబట్టి పూర్వం ఏం చేసేవారంటే, పెద్దలే వివాహాన్ని నిర్ణయించేవారు. ఎందుకంటే వారికి తెలుసు, జీవితం అంటే సుదీర్ఘకాలం పాటు మనం జీవించాలి. ఎందుకంటే చూడండి, మనకి శ్రేయ ప్రేయ అని రెండు ఉన్నాయి. అందరూ కూడా ఏం కోరుకుంటారంటే, తాత్కాలికంగా సుఖాన్ని ఇచ్చేదాన్ని కోరుకుంటారు. కానీ జీవితాంతం మనం సుఖంగా ఉండాలి, అది కదా కావలసింది. కాబట్టి ఎప్పుడైతే మనకున్నటువంటి స్వతంత్రాన్ని దుర్వినియోగపరుచుకొని మనం తాత్కాలికంగా సుఖాన్ని ఇచ్చేటి వాటిని ఎన్నుకుంటే దానివల్ల జీవితాంతం మనం దుఃఖించాల్సి వస్తుంది అనమాట. అందుకే వైదిక శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఏదో కేవలం మౌఖికమైనటువంటి ఆకర్షణను బట్టి స్త్రీ పురుషుల వివాహం చేసుకోకూడదు. ఒక స్త్రీ ఒక పురుషుడిని కానీ, ఒక పురుషుడు ఒక స్త్రీని కానీ వివాహం చేసుకోవాలంటే శారీరక అందాన్ని పరిగణించి వివాహం చేసుకుంటే వాడు పొరబడినట్లే శాస్త్రాలు చెప్తున్నాయి. దానికి ఎన్నో చెప్పారు. ఏమిటంటే, వారి యొక్క గుణం కలుస్తుందా లేదా, వారి యొక్క స్వభావం ఎలా ఉంది, వారి యొక్క వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసి అవి కలిస్తే అప్పుడు జీవితాంతం వాళ్ళు సుఖంగా ఉంటారు. అందుచేత వైదిక విధానం ప్రకారం ఏం చేసేవారంటే, రజస్వల కాకమునిపే ఒక సరైనటువంటి వ్యక్తిని చూసి వారిని వివాహం చేసేటటువంటి వాడు. ఆ తర్వాత వాళ్ళు రజస్వలైన తర్వాత వారిని అప్పచెప్పడం ఈ విధంగా జరుగుతూ ఉండేది. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే, మరి వారందరూ కన్యలుగా ఉండగానే ఎత్తుకొచ్చాడు కదా నరకాసురుడు. మరి నరకాసురుడి చెరలో అన్ని సంవత్సరాల పాటు ఉన్న వాళ్ళని ఎవరు మళ్ళీ వరిస్తారు చెప్పండి? ఎవరు వివాహం చేసుకుంటారు? అందుకే వాళ్ళందరూ ఏం చేశారట, కృష్ణుడిని ప్రార్థించారట. చూడండి, తమ హృదయములను వారు శ్రీకృష్ణుని పాదముల వద్ద అర్పించిరి. కాబట్టి జీవులందరి హృదయములో వసించే పరమాత్మ కదా కృష్ణుడు. ఆయన వారి అకల్మషమైన వాంఛను గ్రహించగలిగాడు. అంటే ఇందులో ఎలాంటి కల్మషం లేదు, నిజంగానే వాళ్ళు దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారు. వారు నిజంగానే చాలా నిబద్ధతతో వాళ్ళు నన్ను ఆశ్రయిస్తున్నారని నేను అర్థం చేసుకున్నాడు. వారిని తమ భార్యలుగా ఆయన అంగీకరించాను. చూడండి, ఎందుకు అంగీకరించాడు? ఆయన కామంతో అంగీకరించాడా? దేనికోసం? వారిని రక్షించడం కోసం ఆయన స్వీకరించాడు. ఇది ముఖ్యం. కృష్ణుడు ఎందుకు 16,000 మందిని వివాహం చేసుకున్నాడంటే, ఆయన కామించి వివాహం చేసుకోలే. వాళ్ళు ప్రాధేయపడ్డారు కాబట్టి వారిని రక్షించడం కోసం ఆయన వివాహం చేసుకున్నాడు. అదవుతుంది కదా. వారికి తగిన వస్త్రములను ఆభరణములను ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క పల్లకిలో ఎక్కించి వారిని అందరినీ ద్వారకా నగరమునకు పంపాను. చూడండి, 16,000 మందిని. భౌమాసురుని రాజప్రసాదము నుండి అంతులేని ధనమును, రథములను, అశ్వములను, మణులను, నిధులను శ్రీకృష్ణుడి ద్వారకకు కొనిపోయాను. చూడండి, ద్వారకకు తీసుకువెళ్ళాడట. ఆ ప్రాసాదములో 4 దంతములు గల 50 తెల్ల ఏనుగులు ఆయన కనిపించాను. చూడండి, 2 దంతాలు కాదు, ఎన్ని దంతాలు? 4 దంతాలు ఉన్నాయట. అలాంటి 50 తెల్ల ఏనుగులు ఉన్నాయట. వెంటనే వాటిని ఆయన ద్వారకా నగరమునకు పంపాను. చూడండి, ఈ సంఘటన అనంతరము శ్రీకృష్ణుడు మరియు సత్యభామ స్వర్గలోకపు రాజధాని నగరమైన అమరావతిని చేరుకునిరి. వెంటనే దేవేంద్రుడును సచీదేవియు కొలువున్న రాజప్రసాదములో వారు ప్రవేశించగా ఇంద్రుడు వారికి స్వాగతము పలికెను. శ్రీకృష్ణుడు ఇంద్రునికి అతిథి కర్ణకుండలములను అందజేశాను. ఎందుకోసం వెళ్ళాడు ఆయన స్వయంగా ఇంద్రలోకానికి?
మరి కర్ణకుండలాలు ఉన్నాయి కదా, చెవు పోగులు ఉన్నాయి కదా, వాటిని ఇవ్వడం కోసం వెళ్ళాడు అనమాట. శ్రీకృష్ణుడు మరియు సత్యభామ కలిసి ఇంద్రుని రాజధాని నగరము నుండి తిరిగి వచ్చు సమయములో తనకు పారిజాత వృక్షమును బహూకరించదనని శ్రీకృష్ణుడు చేసిన వాగ్దానమును సత్యభామ ఆయనకు గుర్తు చేశాను. చూడండి, అంటే ఇప్పుడో చెప్పావు కదా నాకు పూర్వం పారిజాత వృక్షాన్ని ఇస్తా అన్నావు కదా అని గుర్తు చేసిందట. స్వర్గమునకు అరుదించిన ఆ అవకాశమును వినియోగించుకుని ఆవిడకు ఒక పారిజాతపు మొక్కను పెరికి గరుడుని మూపిపోయి ఉంచాను. చూడండి, ఆయన అనుమతి తీసుకోవాలా, సకల లోకాలు ఆయనవే కాబట్టి సారి పారిజాత వృక్షం అడిగావు కదా అని చెప్పి వెళ్ళి ఒక మొక్కను పీకి వాహనం మీద లోడ్ చేసుకున్నాడు అనమాట. ఏమిటది? గరుడుని మూపిపోయి పెట్టాడట. ఒకప్పుడు నారదుడు ఒక పారిజాత కుసుమమును తెచ్చి శ్రీకృష్ణుని పట్టమహిషి అయిన రుక్మిణీదేవికి బహూకరించాను. ఎప్పుడో పూర్వం ఒకసారి ఏం చేశాడు నారదుడు, ఆయన త్రికాల సంచారి కదా, త్రిలోక సంచారి కదా, ఆయన వస్తూ స్వర్గం నుండి ఒక పారిజాత పుష్పాన్ని తీసుకొచ్చి రుక్మిణీదేవికి ఇచ్చారట. ఆ వార్తను వినిన సత్యభామ ఈర్ష చెందిన. చూడండి, అదేమిటి, మా ఎవరి దగ్గర లేనటువంటి ఒక పుష్పం రుక్మిణి దగ్గర ఉందా అని చెప్పి ఆమె ఈర్షపడిందట. తనకు కూడా అట్టి పారిజాతము కావాలనని ఆవిడ శ్రీకృష్ణుని కోరెను. చూడండి, సపత్నుల ఈర్ష్యా స్వభావము నెరిగినవాడు కనుక శ్రీకృష్ణుడు మందహాసము చేస్తూ సత్యభామతో ఇట్లనెను, నీకు ఒక్క పారిజాత కుసుమమునే కాదు పారిజాత వృక్షమునే బహూకరించేదను అని చెప్పన్నాడు. మొక్కే తీసుకువెళదాం, పువ్వెందుకు నీకు అని చెప్పన్నాడు. నిజానికి శ్రీకృష్ణుడు సత్యభామను తన వెంట కావాలననే తీసుకువెళ్ళాను. చూడండి, ఆ యుద్ధానికి ఆవిడకు స్వయముగా పారిజాతపు వృక్షమును తెచ్చుకునే అవకాశమును కలిగించాను. కానీ అందుకు ఇంద్రునితో సహా స్వర్గవాసులందరూ ఆగ్రహము చెందిరట. చూడండి, ఇది పరిస్థితి, జీవుల పరిస్థితి ఇలా ఉంటుంది. అంతకుముందే కదా ఇంద్రుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఏమని? అయ్యా బాబు దయచేసి రక్షించు, నరకాసురుడేమో వచ్చి వరుణుడి గొడుగు పట్టుకెళ్ళిపోయాడు, మా తల్లి ఏంటి కర్ణకుండలాలు పట్టుకెళ్ళిపోయాడు, వాటిని పట్టుకెళ్ళిపోయాడు, వీటికి పట్టుకెళ్ళిపోయాడు అని చెప్పి కాళ్ళ మీద పడ్డాడు కదా వచ్చి. మళ్ళీ ఇప్పుడు ఏమిటి చూడండి, పారిజాత వృక్షం పీకెళ్ళినందుకు ఇంద్రుడి కోపం వచ్చిందట. ఇది భౌతిక ప్రపంచంలో పరిస్థితి అనమాట. అర్థమైంది కదా. వారి అనుమతి లేకుండా సత్యభామ భూలోకములో ఎక్కడా లేని పారిజాత వృక్షమును పెరిగి తీసుకువెళ్ళాను. చూడండి, ఇంద్రుడును ఇతర దేవతలను పారిజాత వృక్షమును కొనిపోకుండా శ్రీకృష్ణునిగా అడ్డుపడ్డారట. చూడండి, ఎంత దారుణమైన విషయం ఇది. దారుణమైన విషయమా కాదా అది? కాబట్టి మనందరి యొక్క స్వభావం అలాంటిది అనమాట. చూడండి, భగవంతుడి పట్ల మనకి ఎలాంటి కృతజ్ఞతాభావం ఉండదు. భగవంతుడు మన యొక్క ఉనికి కోసం, మన యొక్క పోషణ కోసం ఎన్నో ఇస్తుంటాడు. కానీ భగవంతుడికి మనం ఏదైనా అర్పించాలంటే మళ్ళీ మనం లెక్కలు వేసుకుంటాం, అన్ని రకాలుగా ఆలోచిస్తాం అనమాట. అదవుతుంది కదా. కానీ తన ప్రియమైన భార్య సత్యభామను అలరించుట కొరకై ఆ వృక్షమును కొనిపోవాలనని శ్రీకృష్ణుడు సంకల్పించెను. దానికి ఫలితముగా దేవతలకును శ్రీకృష్ణునికి మధ్య యుద్ధము జరిగాను. చూడండి, యుద్ధము జరిగిందట. ఆ యుద్ధములో సహజముగానే శ్రీకృష్ణుడు విజయము సాధించి పారిజాత వృక్షమును భూలోకములోని ద్వారకా నగరమునకు తీసుకువచ్చాను. సత్యభామ భవన ఉద్యానములోని ఆ వృక్షము నాటబడాను. చూడండి, సత్యభామ యొక్క పర్సనల్ గార్డెన్ ఏదైతే ఉందో అందులో దాన్ని ఏం చేశారట, దాన్ని నాటారట. చూడండి, అపురూపమైన ఆ వృక్షము వలన సత్యభామ గృహారామము మిక్కిలి ఆకర్షితమయ్యను. పారిజాతము భూలోకమునకు వచ్చుటతో దాని సౌరభమును, ఆ సౌరభమును ఆస్వాదించి స్వర్గలోకపు హంసలను కూడా భూలోకమునకు దిగి వచ్చాను. చూడండి, ఇది ఎలాంటిదంటే మంచి సువాసనతో కూడినటువంటి పువ్వును మనం పట్టుకెళ్తుంటే దాంతోపాటు ఏమవుతాయి, భ్రమరాలు కూడా వెంటపడుతుంటాయి. చూడండి, మంచి సరస్సులో ఉన్నటువంటి ఒక పద్మం ఉందనుకోండి, ఆ పద్మం ఏం చేస్తుంది, ఆ పద్మం అంటే ఆకర్షించబడినటువంటి భ్రమరాలు ఉంటాయి కదా, తూనీగలు ఉంటాయి కదా, అవి కూడా ఏం చేస్తాయి, వాటితో పాటు వచ్చేస్తుంటాయి. అలాగే ఈ పారిజాత వృక్షాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఏమైందట, దాని సౌరభమును, ఆ సౌరభమును ఆస్వాదించి స్వర్గలోపక హంసలు కూడా భూలోకానికి దిగి వచ్చాయి అని చెప్పంటారు. దాని సౌరభం వచ్చింది, అలాగే హంసలు కూడా వచ్చాయట. శ్రీ సుఖదేవ గోస్వామి వంటి మహర్షులు శ్రీకృష్ణుని పట్ల ఇంద్రుని ప్రవర్తనను హర్షించలేకపోయారు. చూడండి, ఎవరైనా హర్షిస్తారా ఇంద్రుడు ఆ విధంగా చేయడం? అంతకుముందే వచ్చి కాళ్ళ మీద పడ్డావు, దాన్ని ఏమంటారు చూడండి, అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అంటారు కదా, అది పరిస్థితి అనమాట. అంత సహాయం చేసినటువంటి కృష్ణుని పట్ల అతడు వ్యతిరేక భావాన్ని కలిగి ఉన్నాడు. చూడండి, కాబట్టి ఈ సుఖదేవ గోస్వామి వంటి మహర్షులు కూడా ఏం చేశారట, ఇంద్రుని ప్రవర్తనను హర్షించలేకపోయారట. చూడండి, ఇంద్రుని ప్రవర్తనను హర్షించలేకపోయారు.
అవ్యాజమైన కృపతో ఇంద్రుని వద్ద నుండి భౌమాసురుడు అపహరించిన అదితి కుండలములను ఇంద్రునకు ఇచ్చుట కొరకై శ్రీకృష్ణుడు అమరావతి నగరమునకు వెళ్ళాను. చూడండి ఏం చేశాడు, అమరావతి నగరానికి వెళ్ళాడు. ఆ కుండలములు లభించినందుకు ఇంద్రుడు ఆనందభరితుడయ్యాను. కానీ స్వర్గరాజ్యము నుండి ఒక వృక్షమును తీసుకునినందుకు శ్రీకృష్ణునితో అతడు యుద్ధమునకు తలపడాను. చూడండి ఇది ఇంద్రుని స్వార్థము. మొదట శ్రీకృష్ణుని పాదములపై శిరస్సును చేర్చి అతన్ని స్తుతించాను. కానీ అవసరము తీరగానే అతడు మరులా ప్రవర్తించసాగాను. చూడండి అదని కదా, మరొకలా ప్రవర్తించసాగాను. మనం ఈ ప్రపంచంలో చూస్తుంటాం. ఎందుకంటే ఈ కృతజ్ఞత అనేది ఎక్కడ కూడా ఉండదన్నమాట. చూడండి భగవంతుని నుండి భక్తుల నుండి మనం ఎన్నో లాభాలను పొందుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఒకవేళ భక్తులు కానీ భగవంతుడు కానీ వారి నుండి ఏదన్నా తీసుకోవాలని ప్రయత్నించాడు అనుకోండి, మళ్ళీ ఏమవుతారు వాళ్ళు, వెంటనే వ్యతిరేకత ఎదురవుతుంది అనమాట. అదే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇంద్రుని స్వార్థము. మొదట శ్రీకృష్ణుని పాదములపై శిరస్సును చేర్చి అతన్ని స్తుతించాను. కానీ అవసరము తీరగానే అతడు మరులా ప్రవర్తించసాగాను. భౌతిక దృష్టి గల వారి చేష్టలు ఇట్లే ఉండును. భౌతికవాదులు తమ స్వంత లాభమునే ప్రధానముగా చూచుకుంటారు కనుక వారు ఎవరినైనాను గొప్పగా గౌరవించినను తమ అవసరము తీరగానే అతని పట్ల ఎట్టి మైత్రిని చూపరు. ఇట్టి స్వార్థ ప్రవృత్తి భూలోకములోని ధనిక వర్గముల వారిలోనే కాదు, ఇంద్రుడు మొదలైన దేవతలలో కూడా కనిపించును. చూడండి ఎందుకంటే అంతా భౌతిక ప్రపంచమే కదా. ఆ బ్రహ్మ భవనాల్లో ఎక్కడ చూసినా అదే జబ్బు. అధిక సంపద ఒక వ్యక్తిని స్వార్థపరునిగా మార్చును. చూడండి స్వార్థపరుడైన వాడు కృష్ణ చైతన్యమును అలవరుచుకోలేడు. అట్టి వ్యక్తులను శ్రీ సుఖదేవ గోస్వామి వంటి వారు ఖండింతురు. చూడండి సుఖదేవ గోస్వామి వంటి ఉన్నతమైనటువంటి భక్తులు అలాంటి వాళ్ళని ఖండిస్తారట. అనగా భౌతిక సంపదలను అధికముగా కలిగి ఉండటం అనేది కృష్ణ చైతన్య మార్గములో పురోగతికి ప్రతిబంధకమని అర్థము. చూడండి ఏం చెప్పారు, మళ్ళీ వినండి ఏమంటున్నారు. భౌతిక సంపదలను అధికముగా కలిగి ఉండటం అనేది కృష్ణ చైతన్య మార్గములో పురోగతికి ప్రతిబంధకము అని చెప్పన్నారు. చూడండి ఇది ఇలాంటి వాక్యమే ఒకటి బైబిల్లో కూడా కనిపిస్తుంది. అక్కడ యేసుక్రీస్తు అంటాడు, ఆయన ఏమంటాడంటే ధనవంతులకు స్వర్గ ప్రవేశం లేదని చెప్పి అంటాడు. అర్థమవుతుంది కదా. ఎందుకంటే అంటే దాన్ని లిటరల్గా మనం తీసుకోకూడదు. అంటే అసలు వాళ్ళు ఏం చేయరా అని అలా అని కాదు. ధనం ఉన్నటువంటి చాలామంది దాన్ని కృష్ణ చైతన్యంలో ఉపయోగించవచ్చు కూడా. కానీ సాధారణంగా ఎక్కువ శాతం మందిలో మనం చూస్తే ధనమే మనం భక్తిలోకి ముందుకు వెళ్ళకుండా ఉండడానికి ఒక అడ్డంకిగా మారుతుంది. ఎందుకంటే మనిషికి ఉండేటువంటి రెండు అత్యంత దృఢమైనటువంటి ఆసక్తులు ఏంటంటే కాంత కనకము, ఈ రెండు కూడా. చూడండి వాటిని విడిచిపెట్టడం అనేది సాధారణమైన విషయం కాదనమాట. ఇంద్రుని జయించిన అనంతరము భౌమాసురుని చెర నుండి విడిపించిన 16,100 మంది కన్యలను వివాహమాడుటకు శ్రీకృష్ణుడు సన్నాహములను చేశాను. ఒక శుభలగ్నమున తాను 16,100 రూపములుగా విస్తరింపజేసుకుని ఆ రాచకన్యలనందరినీ ఏకకాలమున వివిధ ప్రాసాదములలో ఒకే మంగళకర ముహూర్తములో వివాహమాడెను. చూడండి కృష్ణుడు 16,000 మందిని వివాహం చేసుకున్నాడు అని ఏడ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో కావాలంటే మీరు కూడా వివాహం చేసుకోవచ్చు. కృష్ణుడు చేసినట్టుగా ఒకసారి ముందు తెలుసుకోండి కాకపోతే ఎలా చేశాడు. మొదటి విషయం, ఆయన కామంతో వారిని కోరుకోలే, వారే ఏం చేశారు, కృష్ణుడికి శరణాగతి పొందారు. వారికి వేరే మార్గం లేదు. వారిని రక్షించడం కోసం, అంటే ఈ లోకం యొక్క విమర్శ ఏదైతే ఉందో, లౌకికుల యొక్క విమర్శ నుండి రక్షించడం కోసం కృష్ణుడు వారిని స్వీకరించాడు. అది మొదటి విషయం. రెండు, ఆయన ఎలా వివాహం ఆడాడు, 16,100 మందిని వివాహం చేసుకోవడానికి ఒక ముహూర్తాన్ని ఎంచుకుని అదే ముహూర్తానికి అన్ని రూపాలుగా ఆయన విభజించుకున్నాడు. చూడండి అర్థమవుతుంది కదా. అంతేగాని ఒక పీట మీద మధ్యలో కూర్చొని చుట్టూ 16,000 మందిని కూర్చొని అటు ఇటు పరిగెడుతూ తాళి కట్టడం కాదు అక్కడ జరిగింది. 16,100 మందిగా ఆయన విస్తరించాడు. ఏకకాలంలో అదే ముహూర్తానికి 100 మందిని ఆయన వివాహం చేసుకున్నాడు. చూడండి ఆ విధముగా శ్రీకృష్ణుడు తాను తప్ప మరెవరూ దేవాది దేవుడు కాజాలరనే సత్యమును నిరూపించుకునేను. చూడండి కాబట్టి ఎవరైనా చేయాలనుకుంటే ఇదిగో ఇక్కడ ఉంది ఒక ఏమంటారు కొలమానం అన్నమాట. ఇది భగవంతుడు అంటే ఆ విధంగా చేసి చూపించాలి. దేవాది దేవుడు కనుక శ్రీకృష్ణునికి ఏది అసాధ్యము కాదు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, అవినాశుడు కనుక శ్రీకృష్ణుని లీలలను చూచి ఆశ్చర్యపడని అవసరం లేదు. మనలాంటి వాడు చేయాలంటే ఆశ్చర్యం, కానీ భగవంతుడికి ఏమిటి చెప్పండి. ఆయన ప్రతి జీవి హృదయంలో పరమాత్మగా ఉన్నాడు కదా. ఆయనకి 16,000 మందిగా విస్తరించడం అసంభవమా? అలాంటిది ఏవి కూడా లేదు.
శ్రీకృష్ణునికి గల 16,000కు పైగా గల రాణులకును వివిధ ప్రాసాదములను, గృహారామములను, ఉద్యానవనములను, ఇతరమైన వాటిలో జగత్తులో సాటిలేని సమస్త వైభవులను కలవు. చూడండి, మరి 16,000 మందికి ఏం చేశారట? 16,000 ప్రాసాదాలు నిర్మించారట, రాజభవనాలు నిర్మించాడు. ప్రతి ప్రాసాదంలో మళ్ళీ ఉద్యానవనం ఉంటుంది, మళ్ళీ జలక్రీడ ఆడడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. పైగా అవన్నీ అసలు ఈ జగత్తులో లేనటువంటి వస్తువులన్నీ కలిగి ఉన్నాయట. చూడండి, శ్రీమద్ భాగవతములో తెలుపబడిన ఈ కథలో ఎట్టి అతిశయోక్తి లేదు. శ్రీకృష్ణుని రాణులందరూ భాగ్యాది దేవత అయిన లక్ష్మీదేవి అంశరూపములే. చూడండి, మరి వీళ్ళంతా ఎవరంటే ఆ లక్ష్మీదేవి యొక్క అంశారూపములే. వివిధ ప్రాసాదములలో వారందరితోనూ కలిసి సామాన్య గృహస్థుని వలె శ్రీకృష్ణుడు నివసిస్తుండెను. చూడండి, ఇక్కడ ఇంకొక విశేషం చూడండి. దేవాదిదేవుడు శ్రీకృష్ణుడిగా అవతరించి సాధారణ మానవుని వలనే నటించిన అంశమును మనము నిరంతరము గుర్తుంచుకోవలను. ఆయన సాధారణ మనిషి కాదు, సాధారణ మనిషిగా ఆయన నటిస్తున్నాడు అనమాట. చూడండి, కానీ ఏకకాలములో 16,000 మంది భార్యలను వివాహమాడి 16,000 రాజప్రసాదములలో విభిన్న రూపములతో వారితో కాపురము చేయుటలో భగవానుని అసాధారణ శక్తులు గోచరమగును. చూడండి, భారతదేశంలో ఇదివరకు మొఘల్ చక్రవర్తులు ఉండేవారు. ఆ మొఘల్ చక్రవర్తులు ఏం చేసేవారంటే, ఒక ఆయనకి 1000 మంది భార్యలు ఉంటే ఆయన ఏం చేసేవాడంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రోజు గడిపేవాడు, ఒక్కొక్క వారం ఆ విధంగా గడిపేవాడు. అంటే 1000 భార్య దగ్గర, అంటే ఒకరి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలంటే ఎన్నాళ్ళు పడుతుంది సమయం. చూడండి, ఈ లోపల ఉండేవారెవరో వెళ్ళిపోయేవారెవరో పరిస్థితి అంతా మనకు తెలిసిందే భౌతిక ప్రపంచంలో. కానీ కృష్ణుడు అలా చేయలే. ఏం చేశాడు ఆయన? 16,000 విభిన్న రూపాల్లో 16,000 మందితో ఏకకాలంలో ఉండేవాడు. చూడండి, ఇది సాధ్యమవుతుందా? కాబట్టి ఎవరైతే విమర్శిస్తారో బుద్ధి లేకుండా కృష్ణుడు అలా చేశాడు ఇలా చేశాడని, ఆయనే చేయగలడు, అది ఆయనకే సాటి. 16,000 ఏమిటి, ఆయన 16 కోట్ల మందినైనా వివాహం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన 16,000 కోట్ల మందినైనా సరే అన్ని భిన్న రూపాలుగా అందరితో ఏకకాలంలో ఉండగలడు. కలియుగంలో ఒక భార్యతో వేగడమే చాలా కష్టం జనానికి. చూడండి, దానికే వాళ్ళు విడాకుల రేట్లు పెరిగిపోయాయి ఈ రోజుల్లో. మరి అలాంటి నువ్వు కృష్ణుడిని చూసి అసూయపడడం ఎందుకు, ఆయన్ని దూషించడం ఎందుకు? అర్థం ఉందా అందులో? చెప్పండి. ఆయన సంతృప్తిపరచగలడు అంతమందిని కూడా, అది ఇక్కడ చెప్పారు మనకి. వారితో ఆయన సాధారణ భార్యాభర్తల అనుబంధములను ఖచ్చితముగా పాటించాను. పరబ్రహ్మ స్వరూపుడకు దేవాది దేవుని స్వభావమును అర్థము చేసుకున్నట్టు అంత సులభము కాదు. బ్రహ్మాది దేవతలు కూడా భగవానుని దివ్యలీలను అర్థము చేసుకోలేకపోయారు. తమ భర్త వ్యక్తిత్వము బ్రహ్మాది దేవతలకు కూడా అసాధ్యమైనను దేవాది దేవునికి భర్తగా పొందగలిగిన శ్రీకృష్ణుని భార్యలు గొప్ప అదృష్టవంతులు. చూడండి, బ్రహ్మాది దేవతలకే కృష్ణుడు అర్థం కాడంటే, అలాంటి ఎవరికీ అర్థం కాని కృష్ణుడు తమ భర్తగా పొందగలిగారంటే వారు ఎంత అదృష్టవంతులు. చూడండి, ఇంకా విశేషం ఏమిటంటే, ప్రతి భార్య కూడా ఏమనుకుంటుందంటే కృష్ణుడు నా వద్దే ఉన్నాడని చెప్పి అనుకుంటుందట. చూడండి, 16,000 మందిలో ప్రతి భార్య కూడా ఏమనుకుంటుంది, ఓహో కృష్ణుడు నా దగ్గరే ఉంటున్నాడు రోజు అంటే అందరికంటే నేనే ప్రియమైన దాన్ని ఏమో అనుకుంటుందట. అలా అందరూ అనుకుంటారు 16,000 మంది, ఎందుకంటే 16,000 మంది దగ్గర ఆయన ఉంటాడు కాబట్టి. చూడండి, సాధారణ భార్యాభర్తల వలనే శ్రీకృష్ణుడును అతని భార్యలను నవ్వుతూ చెలుక్తులాడుతూ ఆలింగనము చేసుకునొచ్చు జీవితములను గడిపిరి. వారి మధ్య దాంపత్య ప్రేమ దినదినాభివృద్ధి అయ్యను. ఈ విధముగా శ్రీకృష్ణుడును అతని రాణులను గృహస్థ జీవితములో దివ్యానందమును అనుభవించిరి. ప్రతి రాణికిని 1000 కొలది దాసదాసీ జనములుండినను రాణులందరూ భక్తితో స్వయముగానే శ్రీకృష్ణునికి సేవలు చేయుచుండెను. చూడండి, ప్రతి భార్యకి కూడా వేలాది మంది దాసదాసీ జనులు ఉన్నారట, కానీ కృష్ణునికి సేవ చేసే విషయానికి వచ్చేసరికి వారే స్వయంగా చేసేవారట. చూడండి, అవునా కదా? ఈ రోజుల్లో మనం చూస్తే ఎవరు ఆ విధంగా చేసే ప్రసక్తి లేదు. ఏం చేస్తారు? రెస్టారెంట్కి వెళ్ళి తినడం, లేకపోతే పార్సిల్ తెచ్చుకోమని చెప్పడం, ఇలాంటివి ఏవో జరుగుతుంటాయి, అంతే కదా? దాసదాసీ జనులు ఉంటే ఏం చేస్తారు? వాళ్ళు సేవ చేయరు, వాళ్ళు శుభ్రంగా విశ్రాంతి తీసుకుని ఇతరులతో చేస్తుంటారు. కానీ ఇక్కడ చూస్తే మనం 1000 మంది దాసదాసీ జనులున్నా ఏ భార్యకి ఆ భార్య కృష్ణునికి స్వయంగా సేవ చేస్తున్నారట. చూడండి, దీని గురించి పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు సాంప్రదాయక భారతీయ జీవనం అని ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఒక ప్రస్తావన చేస్తారు. ఈ ట్రావెన్కోర్ రాజు ఉంటాడనమాట. ట్రావెన్కోర్ అంటే ఇప్పుడున్న తిరువనంతపుర సామ్రాజ్యం ఏదైతే ఉందో, ఇప్పుడు కేరళ రాష్ట్రంలో ఏదైతే ఉందో, ఒకప్పుడు అది ట్రావెన్కోర్ అనేటువంటి ఒక
దాన్ని ఏమంటారు, ఒక రాజ్యంగా ఉండేదన్నమాట. అయితే వారు ఎప్పుడో ఒకసారి ఏదో రాజస్థాన్లో ఎక్కడో సందర్శనానికి వెళ్ళినప్పుడు అతడు తన భార్యలతో కలిసి వెళతాడు. అతనికి కూడా ఎక్కువ మంది భార్యలు ఉన్నారు. అయితే దాన్ని చూసినటువంటి ఎవరంటే సుమతి మొరార్జీ అనేటువంటి ఆవిడ, అంటే శ్రీల ప్రభుపాదుల వారు అమెరికా దేశానికి వెళ్ళడానికి ఆమె వాణిజ్య నౌకలో ఆమె ఏర్పాటు చేస్తుంది, టికెట్ ఇస్తుంది అనమాట. ఆ సుమతి మొరార్జీ చెబుతుంది, ట్రావెన్కోర్ రాజు యొక్క భార్య చూడండి, వాళ్ళంతా కూడా ఎంతో ధనవంతులు, గొప్ప గొప్ప రాజ్య పుత్రికలు అన్నమాట వారందరూ. అయినా కూడా వారు భర్తకి సేవ చేయాల్సి వస్తే వారే స్వయంగా అన్నీ కూడా కూరగాయలు కోసుకురావడం, వాళ్ళే తరగడం, వాళ్ళే దాన్ని వండడం, వాళ్ళే శుభ్రం చేయడం అన్నీ కూడా చేసేవారట. ఆమె యొక్క ప్రస్తావన చెబుతుందన్నమాట అందులో. కాబట్టి రాజవంశాల్లో ఎలా ఉండేదంటే, చాలామంది అనుకుంటారు రాజవంశాల్లో ఉన్నటువంటి రాణులందరూ కూడా ధనం ఎక్కువ కదా కాబట్టి వారు ఏమీ చేయరని. కాదు, భర్త యొక్క సేవ మాత్రం వారే స్వయంగా చేస్తారు. చూడండి, మిగిలిన పనులు దాసదాసి జనులు చేయొచ్చు తప్ప భర్తకు చేయవలసిన సేవ మాత్రం వారే స్వయంగా చేసేవారట. ఇక్కడ చెప్తున్నారు చూడండి, శ్రీకృష్ణుడు తన ప్రాసాదమునకు వచ్చినప్పుడు వారు స్వయముగా ఎదురేగి స్వాగతము పలుకుతుండిరి. చూడండి, ఆ భార్యలు చక్కని ఆసనముపై ఆయనను ఆసీనుని చేసి గంగాజలముతో ఆయన పాదములను కడిగి తగిన పూజా ద్రవ్యములతో అర్చించి తాంబూల మొసకి పాదములను ఒత్తుతుండిరి. ఆ విధముగా గృహమునకు భగవానుడు అరుదించగానే అలసటను తీర్చుచుండిరి. వింజామరలతో వీస్తూ పరిమళ తైలములను శిరోజములకు రాసి అలంకరిస్తూ పూలదండలను అర్పిస్తూ స్వయముగా స్నానమాడించి చక్కటి విందు భోజనమును వడ్డిస్తూ ఆరాధిస్తుండిరి. రాణులందరూ ఈ విధముగానే అతన్ని సేవిస్తుండెను. దాసదాసీ జనుల కొరకు వారు ఎదురు చూడరట. చూడండి, దాసదాసీ జనుల కోసం వారు ఎదురు చూడరు అనగా భూలోకములో ఆదర్శ దాంపత్య జీవితమునకు శ్రీకృష్ణుడును ఆయన రాణులను ఉదాహరణలుగా నిలిచిరని అర్థము అని చెప్పుకుంటున్నారు. ఎందుకు ఆయన ఆ విధంగా చేశాడంటే ఆదర్శప్రాయంగా ఉండడం కోసం. అంటే భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి, భార్య భర్తకు ఏ విధంగా సేవ చేయాలి, భర్త భార్యను ఏ విధంగా రక్షించాలనేటువంటి విషయంలో భగవంతుడే స్వయంగా ఆయన ఉదాహరణగా నిలిచాడు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడి నందలి 59వ అధ్యాయమైన భౌమాసుర లేదా నరకాసుర వదకు భక్తి వేదాంత స్వామి భగవత్కథాసారము సమాప్తము అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఈ నరకాసుర వధ అనేటువంటిది జరిగింది. కాబట్టి జనులందరూ కూడా ఆ నరకాసురుని భార్య నుండి బయటపడిన వారందరూ కూడా ఏం చేశారు, ఈ దీపావళిని జరుపుకోవడం జరిగింది. అయితే అంతకు పూర్వం మనం చెప్పుకున్నాం, మొట్టమొదటిది ఎలా వచ్చింది అంటే శ్రీరామచంద్ర స్వామి ఆయన అయోధ్య నగరానికి తిరిగి రాగా ఆయన యొక్క ఎడబాటుని సహించలేక అన్ని సంవత్సరాల పాటు కనీసం దీపం కూడా వెలిగించుకున్నటువంటి అయోధ్యాపుర జనులు ఏం చేస్తారు, ఒక్కసారిగా స్వామిని చూడగానే ఆనందంతో వాళ్ళు ఉత్సవాన్ని చేసుకుంటారనమాట. దాని సందర్భంగా ఈ కార్యక్రమం అనేటువంటిది జరిగింది. ఇక రేపటి రోజున మరొక విశేషమైనటువంటి సందర్భం మనకు రేపు శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనగిరిని ధరించినటువంటి రోజు. కాబట్టి రేపు అన్నకూటోత్సవం అనేటువంటిది ఉంటుంది. అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొండి. రేపు ఉదయం 8 గంటల నుండే కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఉదయం 8 గంటలకే ముందు 7:30కు శ్రీల ప్రభుపాదుల వారి గురు పూజ, అనంతరం కీర్తనలు, తర్వాత 9:30 నుండి అన్నకూట ఉత్సవం జరుగుతుంది. 10:30కు ఆరతి అంతా కూడా ముగిసిన తర్వాత అందరికీ కూడా ప్రసాద వినియోగం రేపు పెద్ద ఎత్తున జనులందరికీ కూడా ప్రసాద వినియోగం జరుగుతుంది బయట. కాబట్టి అందరూ కూడా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. మీకు ఎలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆసక్తి ఉన్నా దయచేసి మమ్మల్ని సంప్రదించండి. శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జ్ఞానాయ కారుణ్య ఘనాఘనత్యం సకల్యాణ గుణార్ణవశ వందే గురు శ్రీ చరణారవిందం.